మనమున్నటువంటి పరిచయ నిమిత్తం సహోదరుడు శ్రీను ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము కార్యక్రమంలోకి వెళదాం. అంత తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. మా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవ, భూమిని ఆకాశాన్ని అగాధ జలాలను ప్రభువ సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువ అయా తండ్రి, ఈ యొక్క సంవత్సరం ప్రభువ చివరి రోజుల్లో ప్రభువ అయా తండ్రి మమ్మల్ని ప్రభువ ఇచ్చిన విధమునికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువ ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువ నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని ఉంచి ప్రభువ అయా తండ్రి ప్రభువ ఈ చివరి రోజు ఈ రోజు వరకు ప్రభువ మమ్మల్ని కాపాడిన విధంగా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువ తండ్రి, క్రొత్త సంవత్సరంలోకి ప్రభువ మేము అడుగు పెడుతూ ఉండగా ప్రభువ అయా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ప్రభువ అయా తండ్రి క్రొత్త సంవత్సరంలో ప్రభువ మేము అడుగు పెడతానికి సహాయం చేయమని ప్రభువ నిన్ను వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం చెబుతూ ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకొంచున్నాను తండ్రి. నీవు మాతో మాట్లాడమని ప్రభువ వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువ నువ్వు ఏ మాటలు మాతో మాట్లాడుతున్నావో ప్రభువ వాటిని శ్రద్ధగా వినటానికి సహాయం చేయమని ప్రభువ వేడుకొంచున్నాను తండ్రి. వాటి ప్రకారం ప్రభువ మేము జీవించి మేము ప్రార్థన చేసుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, ఆమేన్. కొంచెం తగ్గించి ఓకే, మంచిది. ఈ సమయంలో మనము ప్రకటించినట్లుగా కొద్ది నిమిషాల సేపు దేవుడు ఈ సంవత్సరంలో చేసిన మేళ్లను మనము మనస్ఫూర్తిగా సంఘం ఎదుట సమాజం ఎదుట కొద్ది నిమిషాల సేపు చెప్పి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వబడుతుంది అనేది భావించవద్దు. 5 నిమిషాల్లో క్లుప్తంగా మీ యొక్క దేవుడు చేసిన మేళ్లను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనము చెప్పుకున్నాం. సాక్ష్యం అనేది మన జీవితంలో చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. సాక్ష్యం చెప్పడం ద్వారా 3 పనులు జరుగుతాయి. మొదటిది, నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, నీవు దేవుని నామాన్ని మహిమపరచబడుతుంది. ఈ సంవత్సరంలో నీవు చెప్తే ఆయన మహిమకు ఘనతకు ప్రభావం చెల్లుతుంది అని దేవుని వాక్యాల్లో 145వ కీర్తనలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సాక్ష్యం చెప్పినప్పుడు నీ విషయంలో అపవాది సిగ్గుపడతాడు. నిన్ను కూలద్రోయాలని, నీ ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన జీవితాన్ని బహుశా మరణానికి అప్పగించాలనుకున్నటువంటి అపవాది నువ్వు సాక్ష్యం చెప్పి మేలు పొందటం ద్వారా అపవాది సిగ్గుపడతాడు అని 2 విషయాన్ని మనం చూసుకోవచ్చు. 3వది, బహుశా సాక్ష్యం చెప్పడం ద్వారా నీ ప్రక్క సోదరి సహోదరుడు బలపరచబడతారు అని బహుశా మనం చెప్పుకోవచ్చు. కనుక సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడుతుంది. అంత మాత్రమే కదా, సాక్ష్యం చెప్పినప్పుడు అపవాది సిగ్గుపడుతుంది. అంత మాత్రమే కదా, సాక్ష్యం చెప్పడం ద్వారా నీ తోటి విశ్వాసులు బలపరచబడతారు. చిన్న జ్వరమే కదా, చిన్న బాధే కదా, చిన్న దెబ్బే కదా, బహుశా ఇన్ని జరగలేదు అని చెప్పేసి మనల్ని అపవాది వెనక్కి త్రోస్తున్నప్పుడు, వెనక్కి లాగుతున్నప్పుడు అపవాదిని ఎదిరించి దేవుని పాదసందులో నిలబడి ఆయన నామాన్ని స్తుతించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. బహుశా మన క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీలో ప్రతి వారాన్ని సాక్ష్యాలకు సమయం ఉండదు కనుక సంవత్సరానికి ఒకసారే కనుక ఇలాగ సాక్ష్యం చెప్పుకోవటానికి దేవుడు చేసిన మేళ్లను మనం మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి. మొదటగా చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఆ తర్వాత మనం సాక్ష్యాల్లోకి వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అయ్యా, నీ జీవ గ్రంథములో చెప్తున్నారు, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను ఎలుగెత్తి స్తుతించాలని, ఘనపరచాలని, అప్పుడే మీ నామం మహింపరచబడుతుందని చాలా చక్కని మాటలు కీర్తన గ్రంథంలో మాకు తెలియచేస్తున్నారు.
నీ నామం మహింపరచబడేటట్లుగా, అది మాత్రమే కాదు, మీరు చేసిన మేళ్ళను బట్టి అపవాది సిగ్గుపడేటట్లుగా నా తోటి సహోదరులు నా సాక్ష్యాన్ని బట్టి బలపరచబడే విధంగా ఆయా సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ప్రత్యేకంగా బలపరిచి నీ ఆత్మతో నింపమని, కొద్ది నిమిషాల సేపు మేము సాక్ష్యాల్లో ముందుకు వెళుతుండగా మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అందరికీ మనోళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ కదా, ఫస్ట్ ఎవరు వస్తారని చెప్పేసి మొదటగా సోదరులు కృష్ణన్నయ్య ఒక 10 రోజుల క్రితమే సాక్ష్యం చెప్పటానికి సమయం అని అడిగాడు. ఈ సమయాన్ని ఇస్తామని చెప్పాం కనుక ఈ సమయంలో సోదరులు కృష్ణన్నయ్య వచ్చి క్లుప్తంగా ఒక 5 నిమిషాల లోపుగా తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. నరసింహ ఆ మూర్తి నాన్న, అది కదా అది కెమెరా వెనక హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు, సేవలకు నా వందనాలు. ఇక్కడ యెహోవా సంఘస్థులందరికీ ప్రేమ వందనాలు. ఈ ఒక సాక్ష్యం గత 2 వారాలే చెప్పవలసింది ఇది. ఎందుకంటే దేవుడు నాకు చేసిన మేలలో చేయాల్సింది, కానీ దేవుని చిత్తం ఆ రోజు అనుకూలం లేక సేవకుడు అశోకన్న చెబితే వచ్చే ఆదివారం చెబుతూ అన్నారు. సరే, దేవుని చిత్తం ఏదైనా ఈరోజు నా జీవితంలో చేసిన మేలు చెప్పేదాన్ని నాకు ఇచ్చిన ధన్యతకైన చాలా వందనాలు. 2 సాక్ష్యాలు, ఒకటి కాదు. ఒకటి నా బిడ్డ విషయం, రెండోది మా భార్య విషయం. 2 సాక్ష్యాలు ఉన్నాయి. మొదటగా చేసిందంటే నా బిడ్డ విషయంలో మొన్న ఇటీవల మా చిన్న బిడ్డ అమ్మాయికి కడుపులు నొప్పి వస్తుండే. ఏదైనా ఆహారం తింటే ఆ అమ్మాయికి ఇమీడియట్గా బాత్రూమ్ రావటం, లేకపోతే పొట్ట ఒక సైడ్ నుంచి ఒకటి ఉప్పుగా రావటం, కొంచెం నొప్పిగా ఇలా ఉంటుండేది. సరే, మేము ఆ టౌన్లో పొందుల కాడ కూడా చూపించాము. పొందుల కాడ చూపిస్తే ఏదో చిన్న మెడిసిన్ ఇస్తే కాసేపు తగ్గేది, మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ తర్వాత టౌన్లో కంచర్ల హాస్పిటల్ కాడ కూడా చూపించాం. చూపించిన రోజు 2 రోజులు బాగుంటుంది, అట్లానే జరిగిపోతుంది. తర్వాత టౌన్లో బాలే డాక్టర్ కొంచెం మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్గా బాగా అనుకూలంగా ఉంటాడు. ఆ సార్ కాడ తీసుకెళ్తే ఆ సార్ కూడా చూసి మనకు అనుకూలం లేదయ్యా, ఇది ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్ కాడ చూపించాలా, ఎండోస్కోపీ అని ఉంటుంది, ఎండోస్కోపీ చూపిస్తే కానీ ఆమెకు ప్రాబ్లం అనేది ఏమీ తెలుస్తుంది అన్నాడు. సరే, ఎన్ని చూపించాను ఎన్ని చేసినా తాత్కాలమే. సరే, మనందరూ సహజంగా అనుకునేది ఏంటంటే చిన్నది ప్రాబ్లమే కదా, అది ఏంది గ్యాస్ ట్రబుల్ చిన్నదే కదా, చిన్నదే కానీ ఎవరు వాస్తవంగా అనుకుంటాం మనం. ఆ చిన్నదే కొన్ని విషయాల్లో ప్రాణం పోయేంత ప్రమాదం కూడా ఉంటుంది. సరే, నేను అట్లా డాక్టర్ గారు చూసి తర్వాత ఇది నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా, నేను స్పెషలిస్ట్గా రాస్తున్నాను, ఒంగోలు చేసుకోవాలి, ఒకసారి ఎండోస్కోపీ చేపిద్దారని చెప్పి రాశాడు. సరే, నేను ఇబ్బంది అయినప్పుడు సరే నేనే కాదు ఎవరైనా మనకి అందరం బాగుంటే బాగానే ఉంటుంది. ఏదైనా ఒక ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు ఇక అప్పుడే దేవుడు బాగా గుర్తొస్తాడు. బలమైన ప్రార్థనలు, ఎక్కడ లేని ప్రార్థనలన్నీ వస్తాయి. అప్పుడు నాకే కదా, ఎవరికైనా ఒక బాధ ఒక సమస్య వస్తే అప్పుడు గుర్తులేని దేవుడు, గుర్తులేని ఏడాడు ప్రార్థనలన్నీ చేస్తాం. ఇక నా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వేనయ్యా నా బిడ్డను కాపాడు, ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, నేను కూడా ప్రార్థన చేశాను, మొదలుపెట్టుకున్నాను. ఇదే కాదు, చాలా విషయాలు చేశాను. ప్రార్థన అంటే అది మామూలు ప్రార్థన అయితే కాదు. నేనే కాదు, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన నాయన మనం మొరపెట్టి ప్రార్థన చేసేవంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఫలింపు మనకు భగవంతుడు ఇస్తాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే నాయనకి మనకి ఆ ప్రార్థన కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అంటే ఇప్పుడు కనెక్ట్ అంటే ఒక అయస్కాంతానికి ఒక పినిసి పెడితే ఎలా 2 కనెక్ట్ అవుతాయో, అంటే నా అనుభవం మీద నేను చదువుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అనుభూతి, ఆయన నాకు చేసిన మేళను బట్టి చదువుతున్నాను. ఆ ప్రార్థన అనేది మామూలు ప్రార్థన కాదు. ఎడతెప్పులే ప్రార్థన ఆయనకి మనం మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం పర్ఫెక్ట్గా రావాలి. మనకి అంతే, తిరిగి ఉండదు. ఇక అయితే నా జీవితంలో చేసాడు ఆయన. ఒక పసిబిడ్డకి ఇప్పుడు మన బిడ్డలే స్వయానికి ఏదైనా ఒక డబ్బులు కానీ వాళ్ళకి తినే ఐటెం కానీ మనం ఏమైపోతే వాళ్ళు ఏ రకంగా గలగలగలు కొట్టుకుంటూ మారం వేసి మన హృదయం కరిగిపోయి వాళ్ళు అడిగే వస్తువు ఎలా ఇస్తామో అలా కూడా మన తండ్రి కూడా మనం కానీ మొరపెట్టి ప్రార్థన చేసి ఆయన మొరపెడితే మనకు కావాల్సిన ప్రతిఫలం తప్పక ఆయన ఇస్తాడు. సరే, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా ఇన్ని దిక్కులు చూపించారు, నా బిడ్డకి ఇలా గ్యాస్ ఫామ్ అంటున్నారు, ఇలా పైకి ఇలాగ ఎగదవుతుంది, అన్నం తిన్న తర్వాత పట్టుప్పుకు రావట్లా జరుగుతుంది ప్రభువా, ఇది ఎండోస్కోపీ చేయాలన్నారు ప్రభువా. తండ్రి నీ చిత్తం నీ దయ వల్ల నా బిడ్డ ఎలా ఉంటుంది.
బ్యాడ్ నేమ్ రాకూడదు ప్రభావ, మంచిగా రిజల్ట్ రావాలయ్యా రేపు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకొని బయలుదేరి ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళాను. సరే ఉదయాన్నే ఏం పెట్టుకోకుండా పాపను హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు పడగడుపునే. ఎండోస్కోపీ అంటే చాలా మంది తెలిసేమో, కొంతమంది తెలియదు. ఎండోస్కోపీ అంటే కడుపులోకి పైపు వేస్తారు. పొరగడుపుని ఏమీ తినుకోకుండా ఆ కడుపులో 24 కడుపులు నొప్పి అనేది నాకే తిన్నాళ్ళు కూడా తెలియదు. ఏం పెట్టకుండా 11 దాకా ఖాళీ కడుపుతోనే ఉంచాను. ఏం పెట్టొద్దన్న డాక్టర్. రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఆ స్కానింగ్ తీసుకెళ్ళాక ఆమె భయపడింది. భయపడితే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే నేను వెళ్ళాను, మా భార్య నేను చూడలేనయ్యా నువ్వు వెళ్ళమంతా నేను వెళ్ళాను. ఆమె భయపడుతుందయ్యా, ఆమెకి మత్తు ఇచ్చి స్కానింగ్ చేద్దామన్నా. లేదు సార్ నేను ఉంటానన్నా సార్ నేను ధైర్యం చెప్పి ఆ అమ్మాయి నేను ఉండి ఆ కడుపులోకి ఆ పైపు వేస్తుంటే ఇక అది చూడరాని తను అసలు అది తల్లిదండ్రులుగా మనం భరించలేని బాధ అది. ఆమె కడుపులోకి ఒక ప్లాస్టిక్ ఇట్లా పెట్టి ఆ నోరు ఇలా ఎడలిపి చేసి ఆ ప్లాస్టిక్ పైప్ వేస్తుంటే కడుపులో నుంచి లోపలికి వెళ్ళి టీవీ స్కాన్లో చూపిస్తుంది మొత్తం ఆ లోపల హోల్లో కడుపు ఎలా ఉందో మొత్తం. అసలు అది మనం చూడకూడదు, చూసిన వాళ్ళు అయితే ఎలా ఉంటుంది. నేనైతే అసలు అంత బాధపడ్డాను. అది అంత ఆ స్కానింగ్ చేసిన 5 నిమిషాలు ఆ బిడ్డ ఎంత నరకయాతన పడిందో, ఎంతలాని ఏడిచిందో అది నా దేవుడికే తెలుసు, నాకు తెలుసది. చూసాడు, అమ్మ ఓర్చుకోమ్మ అంటున్నాడు డాక్టర్. స్కానింగ్ తీస్తే మొత్తం అయ్యా చూడుదిగో నీ కడుపులో బిడ్డ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో మొత్తం నీట్గా ప్రతిదీ నన్ను దగ్గర పెట్టి ఆ డాక్టర్ కాదు ఏసఐ నాకు చూపిస్తుంది. నాకు ఆడ డాక్టర్ చేసినా నాకు చూపిస్తుంది ఏసఐ. నా దేవుడే ఉన్నాడు, నేను చూస్తూ ఏడ్చుకుంటున్నా. బా తండ్రి అనుకున్నాను. చూసి అన్ని టెస్ట్ చేసి మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నాడు. 1 గంట తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అనంతరం పలానా ఓపీ నెంబర్ ఎవరంటే వచ్చేసి పిలిచాడు డాక్టర్ కూర్చోబెట్టాడు. చూసి ఏవయ్యా ఏది విషయం ఏంటంటే ఏముంది సార్ అన్నాయి. ఏమి లేదయ్యా మీ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏమీ లేదు, కడుపులో కాకపోతే చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల అలా రావటం. నేనైతే కూడా కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా లోపల ఏదైనా స్టోన్స్ ఉంటాయని చెప్పి రక్త పరీక్ష చేశాడు. వేరేది ఎక్కడ కూడా ల్యాబ్లో రాశాడంటే కిడ్నీలో ఏమన్నా రాళ్ళు మొత్తం అన్ని టెస్టులు చేసేసి అన్నీ చూసి ఏ ప్రాబ్లం లేదు నీ బిడ్డకి, అంతా బాగానే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి సార్ ఎలా ఉంటుంది, ఆహారం తింటే ఎట్లా వస్తుంది, ఏంది సార్ అంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉంది, చిన్నపిల్లలు కదా కురుకురుల ప్యాకెట్లు కానీ బయట ఏదైనా బయట ఫుడ్ కానీ ఇలాంటి ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అలాంటి పెట్టొద్దు, ఏది వండినా ఏది చేసినా మీ ఇంట్లో ఐటెం పెట్టండి, మీరు చేసుకున్నదే పెట్టండి దయచేసి పిల్లలు అని చెప్పి క్వాషన్. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఏడేస్తే మనం కూడా మీకు కూడా చదువుతున్న బిడ్డలు ఉన్నారు, ఈ ప్యాకెట్లని ఐటెం అసలు పెట్టొద్దని డాక్టర్. చాలా డేంజర్ అంటాయి, పేగులకి లోపలికి అంటకపోయి చాలా ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరం అంటాయి. డాక్టర్ నాకు చెప్పిన సలహాలు అవి చాలా ప్రమాదం అయ్యా, దాంట్లో అన్ని స్టాక్ కలుపుతారు, అలా తినటం వల్ల నీ బిడ్డకి టయానికి ఆహారం పెట్టక అలా వచ్చింది. దయచేసి బయట ఫుడ్ ఆపే సాధ్యం ఉన్నంత వరకు మీ ఇంట్లో వండుకున్నది ఏదైనా కానీ అది పెట్టండి, ల్యాక్షన్ చూసుకోండి అన్నాడు. కరెక్ట్గా వారం రాశాడు మెడిసిన్. ఆ వారానికి అసలు ఏమి ఇటుపోయిందో కూడా తెలియదు. అయితే అమౌంట్ అయింది కాక నా బిడ్డ ఏసై దేవాల క్షేమంగా మహిమకరంగా ఎలా మంచిగా ఉంది. అలా ఆ విషయంలో మాత్రం దేవుడు నాకు చాలా గొప్ప కార్యం చేసేవాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏంటంటే మా భార్య ఒక ఫ్యామిలీ విషయం, అది ఫైనాన్స్ విషయం. ఫైనాన్స్ ఇష్యూ అంటే దాచిపెట్టకూడదు అది, ఎందుకంటే దేవుడు చేసిన కార్యం అది. ఆయన చేసిన మేలు ఆయన గురించి మనం చెప్పకపోతే దాచిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. మనం దాచిపెట్టుకుంటే మనం చేసిన మేలు దాచిపెడతాడు. ఇప్పుడు మనం అడుగుతాం ఆయన దాచిపెట్టుకుంటే మనం ఇలా సాక్ష్యం చెప్పలేము. అందుకని ఆయన చేసింది మనం ఆయన నామాన్ని మహిమపరుచుకొని ధైర్యంగా చెప్పాలి. ఆయన చేసిన కార్యం మనం దాయకూడదు, సిగ్గుపడటం భయపడటం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యం మనం వెలుగెత్తి చెప్పాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆ ప్రాబ్లం ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది విషయం అనేది. ఒక టైం, ఆ టైంలో నాకు రాగానే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎన్నంతసేపు అసలు నేను ఎక్కడున్నా నాకే తెలియదు. చాలా ఇబ్బందికరమైన ఫోన్ అది, ఫైనాన్స్ ప్రాబ్లం అది. ఒక 2 గంటల టైం ఇచ్చారు. ఈ 2 గంటల టైంలో అమౌంట్ అనేది మీరు కట్టకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు, అది మీ భార్యకి చాలా ప్రమాదం, అది చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఇదేంద్ర బాబు ఇంత టైం చేసి ఎంత చేసిన అసలు ఏం చేసి నాకు అసలు అల్లాడిపోయి అసలు అది ఒక టెన్షన్ కదా. అది మూమెంట్లో ఇంకొకళ్ళు ఇంకా చనిపోతారు. అసలు వాస్తవంగా చెబుతున్నాను, నాకే అసలు ఈ బతికి ప్రయోజనం ఏందని అనిపించింది అనమాట. అది అట్లా అంత ఇబ్బందికరం అయ్యింది. సరే, అది మనుషులు చెప్పుకుంటే తీర్చే సమస్య కాదు. అది మనుషులు చెప్పినా స్వయాన మన తోడబుట్టినా మన స్నేహితుడు ఎవరైనా కచ్చేసి వింటారు. మన కాడేమో అయ్యో బలి పని జరిగిందంటే మనం వెళ్ళిన తర్వాత మనం ఏకాణం చేసి ఎగతాళి చేసి మాట్లాడతారు. నా జీవితంలో చాలా జరిగి ఉన్నాయి. మనిషికి ఎవడు చెప్పినా ఎంత అయ్యో బలి పని ఎట్లా ఎంటారే కానీ మనల్ని ఎవరు చేరదీరు, మన బాధలు ఎవరు తీర్చరు. అవన్నీ నేను చూసున్నాను నా జీవితంలో. నా బావే కాదు, స్వయం నా తల్లే కాదు, ఎవరైనా సరే చెప్పి జస్ట్ అట్లా ఎందుకు చేసావు, ఇట్లా ఎందుకు వచ్చింది నీకు అనేవాళ్ళే కానీ మన బాధలు మన ఓర్పు తీసేవాళ్ళు లేడు. ఆ విషయంలో కూడా 2 గంటల టైం పెంచుకోవడం వల్ల ఈ 2 గంటల్లో మీరు చెప్పిన అమౌంట్ కానీ కట్టకపోతే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మనం
చాలా ఇబ్బందికరం. సరే నేను ఆలోచించాను, నేను నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఒకే ఒక వ్యక్తిని నాయనగా దాంట్లో కూడా నేను ప్రార్థన చేశాను. చెప్పాను కదా, ప్రార్థన అంటే అది ఆ తెగింపులో ఆ మూమెంట్లో నాకే కదా ఎవరికైనా వచ్చుద్ది. ఆ ప్రార్థన అనేది మనం బలవంగా చేయాలి, నమ్మకంగా ఆ ప్రార్థన అనేది కనెక్ట్ అవ్వాలి. మనం చేసే ప్రార్థన నాయన కనెక్ట్ అవ్వాలి. అయ్యిందంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మన బిడ్డలే మనకి ఎలా మారం చేస్తారు. మనం ఒక రూపాయి కానీ మనం పెట్టే తిండి అయిపోతే వాళ్ళు గిలగిల్లగల కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు చూసి మనం కరిగిపోతాం, అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది అయిపోతే అట్టని మనం ఈయన వస్తువు కూడా మన బిడ్డకి ఇస్తాం. అప్పుడు ఆ బిడ్డ సంతోషం హ్యాపీగా మా నాన్న ఇచ్చాడు అని అవుతారు. అట్టనే మన విషయంలో కూడా మనకు పొంద ఇబ్బంది బాధల్లో నాయనకి మొరపెట్టాలి. మనకు మొరపెట్టి నాయన పెనుగులాటాడాలా. ఆ పని అయిందాక నాయన బాధ్యతను విడవకూడదు, గట్టిగా ఎడతెరగకుండా కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయాలి. నాయన అప్పుడు తప్పకుండా మన బాధ మన మొర వింటాడు. విని ప్రభువా ఈ విషయంలో కూడా నాయన ఇదే కాదు, నా జీవితంలో మొదటి నుంచి నువ్వు చేసిన మేలు ఏది కూడా నేను అడిగింది నువ్వు కాదనలేదయ్యా. ఈ 2 గంటలు టైం ఇచ్చారు ప్రభా, ఈ 2 గంటల్లో నేను ఆ అమౌంట్ కట్టకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రభా అని మొరపెట్టి ఒకే ఒక వ్యక్తి ఫోన్ చేశాను వైజాగ్ దగ్గర. నేను దేవుని చిత్తం దేవుని నామం వల్ల కూడా నాకు కూడా ఒక పని లేకపోతే మంచి పని ఇచ్చాడు. అతనికి ఎట్లా సంఘ సార్ ఇట్లా ఇబ్బంది జరిగింది సార్ నాకు ఎట్లా అని అంటే ఎవరి మాట అనుకోకుండా ఎంత అన్నాడు, ఫలానా అన్నాను. అంతే 1 గంటలో నీకు నేను ఫోన్ పే చేస్తాను అన్నాడు. చేసాడు, కట్టాను, అయిపోయింది. దేవుని నామానికి మహిమ పేరు. ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇదే కాదు, నా జీవితంలో చాలా మేలు చేశాడు దేవుడు. అసలు నేను ఎవరో కూడా మీకు అందరికీ తెలియదు. ఫస్ట్లో నేను గ్రామానికి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీ కృష్ణ అంటే కొంతమందికి ఫస్ట్ టైం నేను కొబ్బరి బొండాలు తీసుకుంటా ఈ గ్రామంలో ఉండేవాడిని, కొంతమందికే తెలుసు. సరే నా ఫ్యామిలీలో విషయంలో కూడా చాలా విషయాలు జరిగినాయి. ఆ విషయాలు జరగటం కూడా ఆ ఉమ్మన్న వాళ్ళకి టంకాయలు తీసిన తర్వాత సౌభాగ్య పెద్దమ్మ కూడా ఇట్లా నన్ను ఇట్లా పలానా మంది రావాలంటే పిల్లలు నమ్మటం అందరు పరిచయం అయ్యి ఆ విషయంలో నా ఫ్యామిలీ విషయంలో కూడా అది కాదు అన్నది కూడా అవును అనేదాకా చేసేట దేవుడు. నా భార్య భర్తల విషయంలో కూడా నాదే కాదు చాలా ప్రాబ్లాలు ఎవరికైనా ఉంటాయి, కానీ నా విషయం నేను చెబుతున్నాను. ఇది కాదు కుదరదు అని నా ఫ్యామిలీ విషయంలో కూడా నేను గల్లబిడ్డ అయ్యి తిరుగుతున్నప్పుడు నన్ను అంతా ఎగతాళి చేసినారు. అసలు ఈ బైబిల్ పెట్టినప్పుడు కూడా నన్ను చాలామంది ఎగతాళి చేశారు. ఈ బైబిల్ పట్టక ముందు నేను చెడిపోయాను, ఎలా చేశాను, కానీ ఈ బైబిల్ పడ్డప్పుడు నేను బాగుపడ్డాను. దేవుని నామానికి స్తోత్రం కలగాక. ఈ బైబిల్ బట్టి నేను కొత్తగా చర్చికి వస్తుంటే మా కాలనీలో ఊళ్ళో మొత్తం బాగుంటే బయలుదేరాడయ్యా పాస్టర్ ఇడిగోరా ఇటు చర్చికి వెళ్తున్నాడు అని నన్ను ఎంతోమంది ఎగతాళి చేశారు. చేసినా సరే నేను ఓర్చుకొని తల ఉంచుకున్నాను, చెందాను. ఈ బైబిల్ పెట్టినందువల్ల నాకు మేలే జరిగింది కానీ నాకు అన్యాయం అయితే జరగల. నేను ఇంకా చాలా బాగుపడ్డాను. నా లైఫే నా జన్మే ధన్యమైంది ఈ బైబిల్ పట్టుకున్నందుకు. నా విషయంలో దేవుడు చాలా నా బిడ్డ విషయంలో కూడా, ఎందుకంటే పాతదే అనుకోబాకంటే మన దేవుడు చేసిన మేలు నా బిడ్డ విషయంలో కూడా. మొన్న ఆ ఒంగోలులో స్కిడ్ బండి పడ్డప్పుడు 2 ఆటోల కింద పడి 2 చక్రాల కింద ఇట్లా ఈడ్చినప్పుడు ఇవన్నీ ఫ్యాక్చర్ అయినాయి కానీ నా బిడ్డకి ఎంత కూడా జరగల. జరిగిందంటే అటు దేవుడు నమ్మని అవమానం. మన ఎస్టీ కాలనీలో ఈ ప్రార్థన బాగుతున్నాడు, ఈడు బిడ్డని బతికాడా, ఈడిపోయాడు అనుకోకుండా నాయన నామని మహింపరుచుకొని నా బిడ్డ విషయంలో కూడా నా బిడ్డను కాపాడాడు. కాబట్టి ఊరికి చిన్న ఫ్యాక్చర్లు అయినాయి. ఇదే కాదు, ఈ ప్రతి ఒక్క విషయంలో నా దేవుడు నేను నమ్ముకున్న తర్వాత నా విషయంలో చాలా మేలు చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని మేలు ఇన్ని సహాయాలు చేసినందుకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మా ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. అందరికీ నా వందనాములు. తర్వాత మరొకరు వచ్చి సాక్ష్యం చెప్పడానికి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కాలాతీతం అయిపోయింది. మేము చెప్పలేమంటే చెప్పండి, వాక్పచ్చులకు వెళ్దాం, సమయం లేదు. క్లుప్తంగా చెప్పండి. 3 చెప్పే టైంలో ఒకరు చెప్పొద్దు. ఒక 5 నిమిషాలు మాత్రం ఇవ్వబడతాయి. నేను మైక్ టచ్ చేస్తాను, మీరు ఆపేసేయండి. నాకు ఈ మధ్య బాగా నెలలో కాలు నొప్పి వచ్చింది. బాగా ఒకరోజు పనికి పోయినందుకు బాగా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చాక చాలా భయంకరంగా నొప్పి వచ్చింది. నొప్పి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వచ్చి బేమ్మ గారు ఇచ్చిన ఆ ప్రేరాలు ఉంటే ఎప్పుడు నా దగ్గర అది పూసుకుంటానే ఉంటాను రోజు. అయినా తగ్గలేదు. పొంతులు కాడ బిళ్ళలు తెచ్చి తగ్గపోలేక రోజు నేను ప్రేయర్ చేసుకుంటానే ఉంటాను. ప్రభా నీ చిత్తం నాయన కాళ్ళు నొప్పి తగ్గిపోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాను. హాస్పిటల్ పోయాను, స్కానింగ్ తీశారు, మందులు ఇచ్చాడు. 10 రోజులు కూడా తగ్గపోలేక మళ్ళీ ఎంగటౌన్ హాస్పిటల్ పోయా. ఆడ కూడా వారానికి ఇచ్చాడు. మళ్ళీ రమ్మంటే మళ్ళీ పోయా. పెద్ద స్కానింగ్ తీశారు. స్కానింగ్ అంటే మామూలు స్కానింగ్ అనుకో నాకు తెలియదు. ఒక మిషన్లో పెట్టారు. ఆ మిషన్ ముందు చెప్పినట్టు అసలు నేను పోయేది లేదు.
ఆ కాలుకి అది చుట్టారు, బర్రన పోయింది, గడ గడ గడగడ అసలు అద్దరిపోయా. అదైనట్టు పోయేది లేదు. యేసయ్యా నువ్వే ఉండవు నాయనా, కళ్ళు మూసుకొని ప్రభునే స్తుతిస్తున్నా. ప్రభువా నువ్వు ఉండు నాయనా, నా మధ్య నువ్వు ఉండు నాయనా. నాకు అసలు బారికి వెళ్ళిపోతుంది, ఇంతవరకే ఉంది, బయట కాళ్ళన్నీ పోయినాయి. నేను ఎప్పుడు చూడలే అసలు, ఎప్పుడు అలాంటిది. అసలు ఈ కాళ్ళు నొప్పి కూడా నాకు ఎప్పుడు ఏనాడు అసలు వచ్చింది కాదు. అసలు నాకు నొప్పులు అంటే అసలు ఎప్పుడు రాలే నాకు. ఎందుకో కానీ ఆ రోజు సాతాను నాకు వెంటాడింది. కానీ మళ్ళీ వారానికి ఇచ్చారు, మళ్ళీ పోతే నెలకి ఇచ్చాడు. నెలకిస్తారా కొంచెం పర్లే, ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాను. శ్యాంబాబు కూడా నా కొరకు ఎంతో ప్రార్థించాడు, అయ్యగారు కూడా. ఆయనకి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఎన్నో మేళ్ళు చేశాడు. ఇంకా నెమ్మది ఇంకా రావాలని ఇంక నేను మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి. నా చిన్న కుమారుడికి వివాహం చెయ్యాలని ముందుకు వస్తున్నాను. దేవుడి చిత్తాన్ని మీ ప్రార్థన సహాయం మీరందరూ ప్రార్థించండి. నా కుటుంబం కొరకు, నా కొరకు మీరందరూ ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరుతూ చిన్న సాక్షి ముగిస్తున్నాను. మంచిది. మరొకరు వచ్చి క్లుప్తంగా సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. 2 చిన్న మాటలు ప్రార్థన చేసుకుందాము. తండ్రి పరిశుద్ధుడా, నీ కుమార్తెను నీ సన్నిధానం నిలవబడి ఉన్నాను తండ్రి. నేనైతేనన్నా అల్పురాలని అయ్యా, నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు కావాలని తండ్రి కృప చూపమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నేను పరిచయమే కదా, చిన్నతనం నుంచి నేను సంఘ సహోదరుడు బాలయ్య భూలక్ష్మి గార్ల 3వ కుమార్తెను. నేను ఇక్కడ మీ మధ్య ఎందుకు నిలబడి ఉన్నానంటే, నా జీవితమే ఒక సజీవ సాక్ష్యము. నేను చిన్నతనం నుంచి ఇవన్నీ దేవుడు చేసిన మేలులు చెప్పుకోకుండా నిజంగా ఒక రకంగా దొంగతనం చేసిన వ్యక్తినే, దొంగగానే నిలబడుతున్నాను దేవుని సన్నిధిలో. నా బ్రతుకే ఒక సజీవ సాక్ష్యం అన్నమాట. దేవుడు చేసిన మేలులన్నీ ఎప్పటి నుంచో చెప్పుకొని ఉండాల్సింది. కానీ నేను ఎందుకు కొన్ని కారణాల వల్ల నాకు నేనే సర్ది చెప్పుకొని వెనక వేసుకుంటూ ఉన్నాను. కానీ సంఘం ఎదుట దేవుడు చేసిన మేలు చెప్పుకోవాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులకు ఏదన్నా మాదిరికరంగా ఉంటుందేమో, దేవుడు వాళ్ళ ద్వారా మన సాక్ష్యంతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడేమో అని దేవుని ప్రేరేపణతో నేను ఎప్పటి నుంచో సిద్ధపాటు కలిగి ఉన్నాను. తండ్రి నాకు సహాయం దయచేయండి. నేనైతే చిన్న బిడ్డను, నేను నీకు సాక్షిగా నిలబడాలి, సంఘం ఎదుట నా జీవితం ఒక సాక్షిగా చెప్పుకోవాలని నేను ఎంతో ఆశతో ఉండి ప్రార్థించి నేను ఇక్కడ మీ ఎదుట ఇలాగా నిలబడి ఉన్నాను. నా బ్రతుకు చూసుకుంటే చిన్నతనం నుంచే మీ అందరికీ బహుశా తెలియదు అనుకుంటా. నా చిన్నతనం నుంచి 5వ తరగతి వయసు నాకు తెలియని రోగము, ఒక కుదరని రోగం అనే చెప్పుకోవచ్చు. నేను మింగని మాత్రలు లేవు, తిరగని హాస్పిటల్స్ ఏమీ లేవు. అసలుకి అన్నీ నా జీవితంలో నేను పడని బాధ అంటూ ఏమీ లేదు. సో ఫైనల్గా నిమ్స్ హాస్పిటల్కి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ వయసులోనే నాకు కొంత ఊహ తెలియని వయసులోనే నాకు కొంత మాటలు వినిపించినాయి. అంటే బంధువుల దగ్గర నుంచే, 3 కుమార్తెలు ఉన్నారు కదా, 3వ కుమార్తె ఏముందులే, ఏం పర్లేదులే ఒకవేళ ఏమైనా కానీ అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఈమె బ్రతకదమ్మా, ఈమె చనిపోతుంది, ఈమెకు అసలు ఎదుగుదల అనేదే లేదు, ఈమె గ్రోత్ బోన్స్లో ఎదుగుదల అనేదే లేదు, ఈమె బ్రతకదు, మీరు ఆశలు వదిలేసుకోండి అని చెప్పనని మా తండ్రితో అన్నారు. మా తండ్రి గారు బహుశా అదేనేమో తండ్రి ప్రేమ అంటే నాకు అప్పుడే అర్థమైంది. ఆ ఊహ తెలియని వయసులోనే నాకు అర్థమైంది. మా నాన్నగారు నన్ను పట్టుకొని మెట్ల మీద ఏడ్చేశారు పెద్దగా. ఏంటయ్యా పసిబిడ్డ, ఎందుకు ఈ వయసు నుంచే అని చెప్పానని. సో అదేనేమో తండ్రి ప్రేమ అంటేనని చెప్పి అప్పటి నుంచి గారాబం చేస్తూ ఉన్నారు. అదంతా దేవుడు చేసిన మేలుని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ నలుగురిలోకి వచ్చేదాన్ని కూడా కాదు, నా బాధలు దేవునికే తెలుసు. ఆయన ఆ విధంగా నన్ను హక్కును చేర్చుకున్నాడేమో, నాకైతే తెలీదు. అదొక పరీక్ష అని నేను అనుకుంటున్నాను. అలా యోబు గ్రంథం ద్వారా నేను పట్టబడ్డాను. యోబు గారు గ్రంథం చూసుకున్నట్లయితే యోబు గారి జీవితంలో అనేకమైన శోధనలు, అన్నీ నష్టపోయారు. కుటుంబంతో సహా అందరినీ లాస్ అయిపోయాడు. ఆస్తిపాస్తులు, కుదిరిన రోగము, అంటే గజ్జి చిల్ల పెంకులతో కూడా గీక్కున్నారు. నాకు నడిప్రాయంలో అంటే 10th ఇంటర్ చదివే సమయంలో నాకు స్కిన్ అంతా ఎలర్జీ వచ్చేసింది. అంటే ఒక విధమైనటువంటి మచ్చలు, అంటే విపరీతమైనటువంటి జీల. నాకు చదువు అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే యోబు గారిని చూసుకున్నప్పుడు ఓహో ఆయన అన్నీ కోల్పోయినప్పటికీ చివరి దశలో రెండంతలు ఆశీర్వాదం మేలు పొందాడు. సో నాకు దేవుడు దీని తర్వాత నాకు మేలు దాచి ఉంచాడు అన్న ఉద్దేశంతో నేను చదువు మానేయడం మాత్రం నేను చేయలేదు. సో నాకు దేవుని మీద ఒక నమ్మకం ఉంది. ఒకవేళ నా దేవుడు నన్ను బాగుపరిస్తే నా భవిష్యత్తు ఏంటి? సో నేను చదువు ఆపదలుచుకోలేదు. ఆ విధంగా నేను కష్టమైన ఎంత బాధలు పడుచున్నా నా చదువు అనేది నేను కొనసాగిస్తూనే వచ్చాను. అలా ఇంటర్మీడియట్ నడిప్రాయం సరికి వచ్చేసరికి దేవుడు అట్లాగా చిన్న చర్మం మీద అట్లాగా ఒక ఎలర్జీ లాంటి స్కిన్ డిసీజ్ లాంటిది పెట్టాడు. మ్యాక్సిమం నాకు ఉండింది ఇంటర్ బీటెక్ స్టార్టింగ్ వరకు అట్లా ఉండింది. దేవుని కృప ఏందంటే మొహం మీద ఒక్క మచ్చ కానీ ఒక్క జిల్ల కానీ నాకు మొహం వరకు ఏమీ రాలేదు. ఒళ్ళంతా నేను చున్నీతో కప్పుకొని నేను కాలేజీకి వెళ్ళాను. బహుశా దేవుడు యవన ప్రాయురాలు పిల్లలు తల్లలు చెల్లెలుగా తిరుగుతానేమోనని, ఆ వయసు అటువంటిదని చెప్పేసానేమోనని దేవుడు ఆ పరీక్ష పెట్టాడేమో నేను తర్వాత గ్రహించాను. నలుగురిలోకి వెళ్ళేదాన్ని కాదు, నా పని ఏందో నేను చూసుకొని వచ్చేదాన్ని. ఆ విధంగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడనమాట. ఈ రీతిగా అనేకమైనవి దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు అనేవి చేశాడు. ఈ సంవత్సరంలో ఏంటంటే నా దేవుడు మా కుటుంబం పట్ల మా వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చారు. మా తల్లిగారి వాగ్దానం, నీవు నా వాక్యమును గైకొని నడుచుకుంటేవి కనుక రాబోవు శోధన కాలం ముందు నేను నిన్ను తప్పించేదనుంది. అమ్మ భయపడింది ఆ నూతన సంవత్సరం అప్పుడే. అమ్మ ఏంటమ్మా శోధన ఏందమ్మా అని చెప్పి ఆమె అప్పటి నుంచి మనిషిలో లేదు. అమ్మ ఏదో శోధన రాబోతుందమ్మా, నాకు చాలా భయంగా ఉంది ఏంటమ్మానని. నా వాగ్దానం చూసుకుంటే ధైర్యం వహించి నిలువబడు, వారిని చూచి దిగులు పడుకు, వారిని చూచి ధైర్యపడుకు, నీ ముందు నడిచేవాడు నీ దేవుడని యెహోవాయే. నాకు ఆ వాగ్దానం చూసి మొదట ఎవరిని చూసి దిగులు పడకూడదు, ఎవరిని చూసి బాధపడకూడదు, నేనెందుకు ధైర్యంగా ఉండాలి, ఏంటి ఆ పరిస్థితి? సరే ఏదేమైనప్పటికీ నా యేసయ్య నా తోడు ఉంటున్నాడు, ఇంక నేను ఎందుకు భయపడాలి, ఎందుకు దిగులు పడాలి, నువ్వు నాకున్నావు కదా అని సంతోషంతో ఉన్నాను. ఈ మధ్యకాలంలో అందరికి తెలిసిందే అనుకొని ఒక తుఫాను వంటి ప్రమాదం విపత్తే కుటుంబంలో చెలరేగింది. అంతవరకు బాగున్నారు. మావయ్య పిల్లలు అందరూ జ్వరంతో విపరీతంగా నెల మొత్తం సఫర్ అయ్యారు. పిల్లల తర్వాత అంతా ఒకళ్ళు మార్చి బ్రైటీ ప్రైజీ మావయ్య అందరూ సరే అంతా అయిపోయింది. నెల రోజులు ఇబ్బంది పడ్డారు. అంతా అయిపోయింది కదా అనుకునే లోపు బ్లెస్సక్కకి ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్ వచ్చేసి ఇంకా అమ్మాయి వల్ల కాక ఇంటి దగ్గరికి వచ్చేసింది, మా గృహం దగ్గరికి. వారు వచ్చిన ఆ ఏకుంజావున నాకు దేవుడు ఒక దర్శనంలో చూపించాడు. అది అనుకుంటుంటే నాకు ఇప్పుడు కూడా చాలా భయంగా ఉంటుంది, అసలు ఏంటిది అనని. దేవుడు ఒక హెచ్చరికేమో. ఆ కొద్ది సమయాల్లో ఆ కాలంలో ఆ మధ్యకాలంలో నేను అనుభవిస్తున్నా, అమ్మ దేవుడు మనల్ని ఏందోమ్మా, దేవుడు చేయి వదిలేశాడమ్మా, నేను దేవుని ప్రసన్నతను నేను అనుభవించలేకపోతున్నాను, దేవుడు మనకు చాలా దూరంగా ఉన్నాడమ్మా అనని నేను అమ్మతో చెప్తున్నాను కూడా. ఆ సమయంలో పిల్లలు అక్క అందరూ నిద్రపోతున్నారు. అది 3 గంటల సమయము. నాకు ఎలాగ ఆలాపన వచ్చిందంటే ఒక సర్పం వచ్చింది. ఆ సర్పము బ్రైట్ని చూసి భయపడుతున్నాడు. లేదయ్యా అదేం చేయదయ్యా అని చెప్పి బ్రైట్ని హత్తుకున్నాను. ఒక చిన్న మొద్దు, ఒక పెద్ద మొద్దు కట్టె, ఆ 2 కట్టెలు పక్క పక్కన ఉన్నాయి. ఆ చిన్నదేమో బ్రైటీ, ఆ పెద్ద మొద్దేమో బ్లెస్సక్క. అసలు బ్లెస్సక్క దగ్గరికి ఏదో ఒకటి తెలియనిది నిప్పులు చిరుక్కుంటూ వచ్చింది, అక్కపైకి వెళ్ళబోయింది. నాకు అసలు ఇప్పుడు అనుకుంటున్నా కూడా, వచ్చావా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఇన్ని రోజులు నీకోసం ఎదురు చూస్తున్నాను అన్న స్వరంతో అక్క మీద నిప్పులు చిలుకరించింది. అసలు దైవ సేవకురాల కుటుంబము అసలుకి అక్క సహోదరాలు కుటుంబము అసలుకి అపవాది శోధకుడు శోధిస్తున్నాడు, ఇది అసలుకి మంచిది కాదు, అసలు ఏంది ఇదంతా అని చెప్పి ఆ 3 గంటల సమయంలోనే లేచి చూచాను. లేచి చూస్తే బ్రైటీకి 103 జ్వరం ఉంది, వణుకుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు ఏంటని చెప్పి చూస్తే ఇలా వచ్చింది. నేను అప్పుడే అమ్మతో చెప్పుకున్నాను, నేను ఏదేమైనా కానీ నా తల్లితో నేను పంచుకుంటాను. అమ్మ ఈ విధంగా నాకు దేవుని ఆలాపన వచ్చిందమ్మా, శోధకుడు శోధిస్తున్నాడమ్మా, బ్లెస్సక్కకి ఏదో జరగబోతుందమ్మా అని చెప్పనని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. ఆ విధంగా చూసుకుంటే అమ్మాయికి ఇంకా పంతుల దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి ఇక్కడికి బ్లడ్ లేదు, అమ్మాయి బ్లడ్ టెస్ట్ చేయాలని ఆరాధ్యకి వెళ్ళడం, వాళ్ళు బ్లడ్ లేదమ్మా, ఇది డెంగ్యూ సింటమ్స్ లాగుంది, అది దాని లక్షణాలంటే రక్తం తినేస్తూ ఉంటుంది, అమ్మాయి చాలా క్రిటికల్ కండిషన్లో ఉందని చెప్పేసి అన్నారు. అప్పటికే బిడ్డలు చాలా నొక్కోరిపోయిన, వాళ్ళకి అసలు ఏం లేదు, అసలు చాలా ఇబ్బందులో ఉన్నారు బిడ్డలు. వాళ్ళని ఇంత ఇబ్బందులు నేను అసలు చూడలేకపోయాను. సరే అని చెప్పేసి ఉన్న పాటున ఒంగోలు వెళ్ళాము. ఒంగోలు వెళ్తే ధీరజ్ హాస్పిటల్లో ఆ బిడ్డలను పెట్టుకొని బయట మామయ్య వాళ్ళు వెనుకొస్తున్నారు. నడి రోడ్లో నేను ఉన్నాను. అక్క లోపల హాస్పిటల్లో ఉంది.
పసిబిడ్డలమ్మ లోపలికి రానిరమ్మ 10 సంవత్సరాల వయసు వాళ్ళని లోపలికి రానిస్తామన్నారు. ఏం చేయని పరిస్థితి, అర్థం కాలేదు. తండ్రి ధైర్యం వహించి నిలవబడమన్నావు. ఎందుకైనా నేను చిన్న బిడ్డని, నాకు అంత ధైర్యమే తెలియదు, నాకు నీ సహాయం కావాలి. ఏం చేయమంటావు? ఈ పసిబిడ్డల్ని బ్రైట్ ఈ జ్వరంతో ఏలాడుతున్నాడు. ఆ ప్రైది ఇబ్బంది పడి ఉన్నారు. బిడ్డలందరూ చాలా ఇదిగా ఉన్నారు అసలుకి. సరే అని చెప్పేసానని ఉన్నాము. దేవుని గొప్ప సహాయం ఏంటంటే ఎక్కడికక్కడ సహాయం సమకూరుస్తూ ఉన్నాడు. బిడ్డలకు ఎటువంటి నొక్కు తగలకుండా వారికి మంచి గృహం ఏర్పాటు చేశాడు. బ్లెస్సక్కకి ఉండడానికి మంచిగా వసవర్తి, ఇట్లా ఈ విధంగా దేవుడు అన్నిట్లో దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా ఇంకా అక్కకి వాళ్ళు బీపీ మాత్రం అసలు కంట్రోల్లో లేదమ్మా, 40 ఉంది, అమ్మాయి చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు దేవా, నీవు ఉన్నావు, బిడ్డలు పసిబిడ్డలు నన్ను అన్యాయం చేయవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లా చూసినప్పుడు హార్ట్ పెరిగిపోయింది, లివర్ డ్యామేజ్ అయింది అని రిపోర్ట్స్ అన్నీ చెప్పి ఏవేవో అంటున్నారు. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అని అన్నారు. లేదు అమ్మాయి ఇంకా ఇక లాభం లేదు, వెల్లూరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అన్నారు. మాకేం అర్థం కాలేదు. మావి అప్పటికి బిడ్డల్ని చూసి 3 రోజులు అవుతుంది. మావి ఇంకా బిడ్డల దగ్గరకు వచ్చి పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. నాకు అర్థం కాలేదు, ఏమైంది మావి అంటే చెప్పట్లేదు. ఇంకా నాకు అర్థమైంది, లేదు మా నాన్న తర్వాత నాకు మా అక్క కావాలేసి అని చెప్పి నేను ఏడ్చుకున్నాను. ఎంతలో ఏడ్చుకున్నామంటే మాకు తెలియదు, అసలుకి మాకు తెలియకుండా మేము ఏడ్చేసుకున్నాం. ఆ బిడ్డలను చూస్తే ఏడుపు వస్తుంది. పాలు తాగే బిడ్డలు, పసిపిల్ల చాలా ఇబ్బందిగా ఉన్నారు. అసలుకి ఎంతలో ఏడ్చుకున్నామంటే అది మాకు తెలుసు. సరే ఏదేమైనా లేదు తండ్రి, నువ్వు ఉన్న గొప్ప దేవుడు, సజీవ దేవుడు నువ్వు ఉన్నావు, కార్యం చేసే గొప్ప దేవుడు నువ్వు ఉన్నావు. నా జీవితంలో నేనే సజీవ సాక్షిని, నువ్వెంత మాత్రము నీ బిడ్డలను విడిచిపెట్టవు అన్న ధైర్యంతో నేను దేవుని వాగ్దానం ముందు పెట్టుకొని ధైర్యం విడవకము, నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అనే వాగ్దానం నాకు అనుగ్రహించావు, నీవు నాతో ఉన్నావు, నేను నమ్ముచున్నాను అని చెప్పి మా అక్క దగ్గర నేనే ఉన్నాను. నాకు అప్పటికి 3 రోజుల నుంచి నిద్ర లేదు బిడ్డలతో, అలాగే నాకు కూడా నిద్ర లేదు. అయినా కానీ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినా కానీ లేచినా నడిచినా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, ఏ టైం ఏ క్షణాన్ని ఎట్లా ఉంటుందో తెలియదమ్మని నాకు చాలా సీరియస్గా చెప్పాడు. చిన్న బిడ్డ, నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకు అంత ధైర్యం సరిపోట్లా, నాకు ఓదార్పు కావాలి. అక్కడ మావయ్య బిడ్డల్ని చూసుకోక ఇటు భార్య ఇటు మావయ్య కానీ ఓదార్పు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయాన ఎవరికి వారమే సముదాయించుకుంటూ, ఎవరికి వారమే దేవునిలో పోరాడుకుంటూ, దేవుని దగ్గర ధైర్యం వెతుక్కుంటూ ముందుకు సాగిపోయాము. తండ్రి కృప చూపు నాన్న అని చెప్పానని ఎట్లొకట్లా వాక్యం చదువుతూ, కీర్తనల వాక్యము అన్నీ చదువుకుంటూ, దేవుని వాక్యాలు చదువుకుంటూ, మా అక్క దగ్గర ఉండి ఆమె దగ్గర పొనుకుంటూ, ఆమె దగ్గర ప్రార్థన చేస్తూ, ఆమెకి ప్రేరాయలు పూస్తూ అవన్నీ చేస్తూ ఉన్న. నైట్ అంతా నిద్ర లేదు. అయినప్పటికీ నా లాభం లేదమ్మా, అక్కడ వెల్లూరు వెళ్ళాలి అని చెప్పన్నారు. సరే ఏదేమన్నప్పటికీ అలా ఎందుకు అవుతుందో చూద్దాంలే అన్నట్టుగా ధైర్యం చెప్పేసి బిడ్డలను చూసుకొని ఉదయమానంగా రాజక్క వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం అక్కడి నుంచి నాకు ఫీవర్ తగులుకుంది. అది కూడా డెంగ్యూ ఫీవర్, నార్మల్ ఫీవర్ కాదు. నేను పెద్దగా పట్టించుకోలేదు, ఎవరికి చెప్పలేదు. అక్కడ నర్సుని అడిగి ఆ ట్యాబ్లెట్ వేసుకొని నేనే, ఎవరికి చెప్పకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని నేనే కామ్గా ఉన్నా. ఎందుకంటే పరిస్థితులన్నీ చాలా ఇదిగా ఉన్నాయి, ఇంకా కృంగిపోయి ఉన్నారు, అసలు ఎవరు అంత ఇదిగా లేరు. ఇప్పుడు మళ్ళీ మన బాధలు చెప్పాలంటే లేదు ఇక్కడ అని చెప్పేసి నాకు నేనే సముదాయించుకొని బిడ్డలను తీసుకొని వచ్చాను. గృహంకి వచ్చాక ఏదో తెలియని భీతి ఏదో వెంటాడుతుంది. అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇల్లంతా చూస్తే ఏదోలా ఉంది. దేవుని తేజస్సు అనేది గృహంలో కనిపించట్లేదు. అసలు ఏందమ్మా ఏంటిదంతా అని చెప్పి, దేవా ఎందుకయ్యా మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఈ పరీక్షలో మేము ఖచ్చితంగా గెలవాలి నాన్న, నీవే మాకు సహాయం దయచేయని చెప్పి ప్రార్థించుకున్నాము. బిడ్డలకి చూస్తే బ్రైటీ గాడికి మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఆ బిడ్డ ఎట్లా ఉన్నాడో మాకు తెలియదు, పాపం బిడ్డ. ఆ బిడ్డకి మళ్ళీ అక్కడిని హాస్పిటల్ పంపించి మళ్ళీ ఆరాధ్యకు తీసుకెళ్తే ఆ బిడ్డకి ఇన్ఫెక్షను, టైఫాయిడ్, డెంగ్యూ 3 ఉన్నాయి. ఆ బిడ్డ ఎందుకన్నా తినట్లేదు వారం రోజులు అనేది మాకు అర్థం కాలేదు. మేము పట్టించుకోలేదు. బ్లెస్సక్క విషయంలో పడి బిడ్డ ఎట్లా తట్టుకున్నాడో ఏమో కానీ బిడ్డలకి డాక్టర్ ఆరాధ్య గారు చెప్పారు, మీ అక్కకి ఎట్లా ఉందమ్మా అని. సార్ చాలా క్రిటికల్గా ఉంది సార్, బ్రైటీని అయితే మేము ఇప్పుడు ఇక్కడ అడ్మిట్ చేయలేము, మంచి కోర్సులు దయచేయండి సార్ అంటే అలాగేనమ్మని చెప్పి కోర్సులు ఇచ్చాడు. ఇది తగ్గపోతే తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసుకుంటామన్నాడు. సరే దేవుడి కృప చూపాలని చెప్పనని మావయ్య బ్రైటీని ఈత ముక్కలు పంపించాం. నాకు ఫీవర్గా ఉండి నేను చూసుకోలేక. ఇంకా తర్వాత 3 రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు వచ్చిన ఫీవర్ అటువంటిది. ఎవరి పరిస్థితుల్లో అట్లున్నారు. బ్లెస్సక్క ఫొటోస్ నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఆమె మెడకి ఏదో క్యాన్లు పెట్టుకొని అవి చూసినప్పుడు నాకు అసలుకి
నాకున్న నీరసం నాకు ఇంకా తల తిరిగిపోతుంది. అసలు నేను అవి చూడడానికి నేను ఇష్టపడట్లేదు. ఏమైనా కానీ నేను చెప్పిన ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. 3 రోజులు అసలుకి నన్ను పట్టించుకునే వారు కూడా నిజంగా చెప్పాలంటే ఎవరు లేరు. ఆ సమయం నా గృహం ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా లేరు. వివాహం కోసమని ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి ఉన్నారు. తండ్రి, నేనేం చేయాలి? అమ్మ దిగులు పడుతుంది. ఈ బిడ్డ ఇట్లా 3 రోజుల నుంచి మంచాన్ని అతుక్కొని ఉంది. ఈ బిడ్డ పరిస్థితి ఏంది? ఎవరు? నేనా ఎటు వెళ్ళలేను. ఏం చేయాలి అని చెప్పని నన్ను పట్టుకొని అమ్మకి నిద్ర లేదు, ప్రార్థన చేస్తుంది. ఆ మజ్జిగ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఏవేవో తాపేస్తుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. తండ్రి, దిక్కులేని వారికి నీవే దేవుడు. నా దేవుడు నాకు ఆ సమయాన్ని మాట్లాడింది ఏంటంటే, ఎవరూ అవసరం లేదు, నీకు నేను తప్ప అన్ని వేళలా అన్ని సమయాలలో నేను నీకు చాలిన దేవుడును అని రుజువు చేసుకోవడానికి నీవు నాకు ఈ పరిస్థితి అనుగ్రహించావని నమ్ముచున్నాను తండ్రి అని చెప్పనని. నాకు ఎంతో డబ్బులు ఖర్చు అవ్వాల్సింది, కానీ దేవుడు సహాయం వలన బ్రహ్మీనాయుడన్న వచ్చి నాకు సెలైన్లు 3 పూట్ల అన్ని టైం టు టైం ఇవ్వడము, నాకు ఆ జ్వరం కురవడము అంతా మంచిగా జరిగింది. తర్వాత నేను ఇంకా పేషెంట్గానే ఉన్నాను, కోలుకోలేదు. బ్లెస్సక్కతో వెల్లూరు వెళ్ళవలసి వచ్చింది. చిన్న బిడ్డలము, అంత జ్ఞానము కూడా లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అంతంత వాళ్ళకి రాని భాష, మనకు తెలియనిది. సరే, దేవా సహాయం దయచు. నేను దేవుని ఎదుట అడుక్కున్నా, అయ్యా నాకు నీ జ్ఞానం కావాలి, లోక జ్ఞానం నాకు వద్దు, నీ జ్ఞానంతో నన్ను నింపు. డాక్టర్లతో ఏ విధంగా మాట్లాడాలి, ఆమె పేషెంట్, ఆమె ఓపీలు కానీ రిసిప్ట్లు కానీ మనీ పే చేసే దగ్గర కానీ కౌంటర్ల దగ్గర కానీ ఓపికతో ఉండాలి, వెయిట్ చేయాలి, నుంచొని చేయాలి అని చెప్పని దేవుని సహాయం అడిగాను. కానీ నిజంగా ఆమె వెళ్ళి దేవుని ఒడిలో వెళ్ళి పడినట్టుగా అసలు ఆ ప్రదేశం ఎంత బాగుందంటే అడుగడుగున దేవుని ప్రసన్నత. ఆ హాస్పిటల్ అని లాగా లేదు, చర్చిలోనే హాస్పిటల్ ఉందేమో అని వింతగా అసలు చాలా బాగుందనమాట. ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఆరాధించడము, కులం లేదు, మతం లేదు, అందరూ వచ్చి ఒకళ్ళేమో దండలు వేస్తారు, ఒకళ్ళేమో కొవ్వొత్తు ముట్టిస్తారు, ఒకళ్ళేమో సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. వాళ్ళకి తెలిసిన భక్తి వాళ్ళు చేస్తున్నారు. తండ్రి, ఇవన్నీ కళ్ళ ముందు పెట్టినప్పుడు అయ్యా అసలు ఇంతమంది ఉన్నారా అని చెప్పి మేము వీరి కోసం ఇంత భారం కలిగి మేము ప్రార్థన చేయాలా? ఇంత అనారోగ్యస్తులు ఉన్నారా? ఇంత పరిచయం జరుగుతుందా? ఆ ప్రయాణాలలో మేము వెళ్తుంటే ఒక్క నిమిషం ఆ డ్రైవర్ కానీ కునుకుపాటు తీస్తే మేము ఏ పాటి వాళ్ళం, మేము ఎక్కడుంటాము? అది నైట్ ప్రయాణం చేస్తే ఉదయం దిగాలి. అసలు ఇంత ప్రశాంతంగా ఈ జనాలు ఎలా నిద్రపోతున్నారు? డ్రైవర్ మీద ఇంత నమ్మకంతో నేను చెప్పనని అడుగడుగున దేవుని స్మరించుకుంటూ, బ్లెస్సక్ విషయం అయితే పక్కన ధైర్యం చెప్పడానికి భర్త లేరు, తల్లి లేరు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు. నా మాటే ధైర్యంగా తీసుకొని నేను బహుశా అయితే ఆ డోర్ వరకు రాగలిగానేమో. దేవుడు ఆమెతో పాటు ఆ చెకప్లో అసలు చెప్పలేము. అసలుకి అమ్మాయికి తెలియకుండానే అమ్మాయికి ఎండోస్కోపీ, గ్యాస్ట్రోఫోబిక్ 2 టెస్టులు, క్యాన్సర్ టెస్టులు చేశారు. ఆమెకు తెలియకుండానే లాస్ట్ గ్యాస్ట్రోఫోబిక్ టెస్ట్లో చిన్నది ఏదో ఉందమ్మా అన్నారు. ఆ చిన్నది ఏంది అసలుకి, ఏంది ఈ వయసులో అని చెప్పి అక్కడ చాలా లాస్ట్లో చాలా భయం వేసింది. లేదు తండ్రి, నువ్వు అసలు అన్యాయస్తుడు కాదు, ఆ చిన్నది ఏంటి చాలా భయంగా ఉంది, ఏమి అసలు పసిబిడ్డలు నాన్న తండ్రి అని దేవుణ్ణి అడుక్కుంటూ అక్కకి నేను ధైర్యం చెప్తూ మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళాము. అసలుకి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఏమీ లేదమ్మా అంత బాగానే ఉందని చెప్పి ఆమె కౌంటర్ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ మన భాష రాని వాళ్ళు, కానీ దేవుడు ఎంత సహాయం చేశాడంటే ఆమెతో పాటు తెలుగు వాళ్ళే ఒక నర్సు, దేవుడు ఎంత అద్భుత రీతిగా కార్యాలు చేస్తాడంటే మనకు తెలియని భాషలో మనకు తెలిసిన వాళ్ళు కనిపించడం దేవుని సహాయమైన నేను భావిస్తున్నాను. ఈ రీతిగా అక్కతో సంతోషంగా మళ్ళీ అయ్యా మరణ పడకల మీద వచ్చాము నాన్న, ఇంకా ఆశలు వదిలేసుకొని వచ్చాము, నీ బిడ్డని నీ ఒళ్ళో చేర్చుకున్నట్టుగా సంతోషగానాలతో మమ్మల్ని తిరిగి పంపించావు తండ్రి అని చెప్పి మేము అక్కడ స్తుతించుకొని ప్రార్థించుకొని సంతోషంగా వచ్చాము. బిడ్డలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇది ఒక విధమైన తుఫాను లాంటి విపత్తు అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఎవరికి ఏమి తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పసిబిడ్డలు, భర్త, మేము, పిల్లలు ఎక్కడికక్కడ అందరూ సఫర్ అవుతున్నాము. తండ్రి అయ్యా ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నాన్న, మేమేం నేర్చుకోవాలి ఇందులో? అయ్యా మా విధేయత ఏమైనా ఉందా? మమ్మల్ని క్షమించు, ఏమైనా సరి చేసుకోవాలా, మమ్మల్ని మన్నించు, బాగు చేయి తండ్రి అని చెప్పని దేవునిలో పోరాడుతూ జయించి దేవుడు ఈ కార్యం జరిగించడని మేము నమ్ముచున్నాం. ఈ రీతిగా ఈ సంవత్సరం దేవుడు మా జీవితాల్లో మా వాగ్దానాలు సంపూర్ణం చేశాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. మా కుటుంబం నిత్యం ప్రార్థన చేయండి. పెద్ద బావగారు, చిన్న బావగారు వాళ్ళ పరిచర్య, వారి పనుల్లో ఫలింపులాగా దయచేయండి. నా పట్ల దేవుని చిత్తం ఏమైందో అది జరగాలని ప్రార్థించండి. అమ్మ ఆరోగ్యం నిత్యం ప్రార్థించమని మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోమని ప్రార్థిస్తూ అడిగి వేడుకున్నాం. మంచిది, చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇంకొకరు క్లుప్తంగా చెప్పేవాళ్ళు, మేము క్లుప్తంగా చెప్పాలనుకుంటేనే రండి, లేకపోతే ముగించుకొని మనం వాక్పరిచయలోకి వెళ్దాం. రండి.
పాస్టర్ గారికి, ఈ చేరు వచ్చిన సంఘస్థులకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీకు. పోతే నా ఈ చిన్న సాక్ష్యము, ఒకరోజు నేను ఇంట్లో ఒక్కదాన్ని పడుకోనున్నాను. పడుకోనుంటే అంటే పెంకుటిల్లు అనమాట అది. ఆ పెంకుటింట్లో పైన పాము ఉంది. ఆ పాము ఎలుకని చుట్టేసుకొని ఉంది. చుట్టేసుకొని ఉంటే ఇంకా అది మంచం మీద పడుతుందన్నమాట. నాకు అలాంటప్పుడు అప్పుడు టైం ఎంతో తెలుసా, 2:35 టైము. ఇంకా నాకేం అర్థం కాలేదు. నాకు దేవుడు ఒక 6 అడుగుల ఒక వైట్ డ్రెస్లో నాకు కంటికి కనిపించాడు. 6 అడుగులు ఉన్నారు, వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఒక మూలన నాకు దాన్ని ఇట్లా చూశాను. ఇంకంతే, ఒక చేత్తో నా వీపున నెట్టి నన్ను కింద పడేశాడు మంచం మీద నుంచి. ఇంకా పాము అది ఎలుకను చుట్టేసుకొని మంచం మీద పడిపోయింది. మంచం మీదే ఉంది ఒక 1/2 అవరు. నాకేం అర్థం కాల, ఒక్కదాన్నే ఉన్నాను ఒంటరిగా. ఇంకా నేను ఫోన్ తీసుకొని బాబాయ్కి ఫోన్ చేశాను. బాబాయ్ వచ్చి ఏందక్క అనంటే, అయ్యా పాము మంచం మీద పడింది, నేను కింద పడిపోయాను. నేను కింద పడటం, పాము నా బెడ్ మీద పడటం. నా జీవితంలో నన్ను దేవుడే కాపాడాడు. ఇక బాబాయ్ వచ్చి కర్ర తీసుకొని ఆ పాముని కొట్టేశాడు. కానీ నా జీవితంలో, నా ఉద్యోగంలో విషయంలో కానీ దేవుడు నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. అదండి నా చిన్న సాక్ష్యం. మంచిది. అక్కయ్యకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా ఒకరికి అవకాశం, సాక్ష్యం చెప్పాలనుకునేవారు, క్లుప్తంగా చెప్పేవాళ్ళు రండి. క్లుప్తంగా ఒక 2 నిమిషాలు సేపు చెప్పుకున్న తర్వాత వాక్పచ్చలకు వెళదాం. పాస్టర్ గారికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. మా అల్లుడు విషయంలో మట్టుకి నేను చాలా బాధపడ్డాను. ఆ అబ్బాయి బతుకుతాడని ఎవరు అనుకోలేదు. ఓట్ల ఎలక్షన్లో వాళ్ళు దేని గొడవ పడ్డారో నాకైతే తెలియదు. కందుకూరులో వాళ్ళు గొడవ పెట్టుకొని కత్తిపోట్లు వేసుకొని 100 కుట్లు పడ్డాయి పిల్లోడికి. 100 కుట్లు పడితే ఇంకేం లేదు, సుశాల వాళ్ళ అల్లుడు చనిపోయాడు. తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ఏం దర్దీక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ఆయన నాకెవరు లేరు తండ్రి, నేను ఒంటరిగా ఉన్నానయ్యా. నా మనవరాలు ఎదరాలు కాకూడదు, నాలాగా ఉండకూడదని ప్రార్థన చేసుకున్నాను. అలాంటి సమయంలో ఇంకేం లేదు, కందుకూరు తీసుకొస్తున్నారు. ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోతే బతకడని చెప్పారు. ఏం చేస్తారని ఇక్కడ అనంతరంలో కూడా అందరూ అనుకున్నారు. ఆ సమయంలో చాలా డబ్బులు అయినాయి. అయినా కానీ నా కాళ్ళు లేకపోయినా కూడా కొంతమంది ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టి, దండ పెట్టి, ఇవన్నీ పెట్టి డబ్బులు తీసుకొచ్చి బిడ్డను బతికిచ్చాను. నేను బతికిచ్చింది కాదు అది, నా దేవుడు కాపాడాడు, నా దేవుడు బతికిచ్చాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఎదరాళ్ళ పక్షాన పాపార్థుల తరపున ఉంటాడని నమ్మాను. నమ్మి నాకు మొన్న బాగలేనప్పుడు కూడా నాకు ఎవ్వరు లేరు. అదిగో అరుణ తీసుకొచ్చి, అరుణ నాకు జ్వరం తగులుతుందమ్మంటే నా దగ్గర 2 రేతులు పడుకున్నప్పుడు దుప్పటి కప్పినా కూడా ఆగలేదు, టైఫాయిడ్ జ్వరం. ఆ సమయంలో అత్తమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి కదా, అమ్మాయిని పిలువని అన్నారు. ఆ సమయంలో పిల్లని పిలిస్తే అప్పటికప్పుడే మనవరాలు అల్లుడు దోలేరు. వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ నీకు రక్తంలో ఇన్ఫెక్షన్ అయింది, టైఫాయిడ్ ఉంది, నువ్వు 4 రోజులు ఉండాలన్నారు. ఉన్న తర్వాత అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. ఆయన నాకు ఎవరు లేరు తండ్రి, నువ్వు తప్పితే నువ్వు మీ ఆదరాలు తండ్రి, నేను ఒకసారి మమ్మల్ని కాపాడు తండ్రి, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాయి. పిల్లలు కూడా నా మాట వింటాం లేదయ్యా,
పిల్లలకు కూడా మంచి బుద్ధి అయ్యానని చెప్పానని ప్రార్థన చేసుకునేదాన్ని, ఏడుస్తాను. అలాంటి సమయంలో దేవుడు నన్ను కాసి కాపాడాడు తండ్రి. మా కుటుంబాన్ని దీవించాడు తండ్రి. మా అల్లుడిని కాసి కాపాడి నా మనవరాలు దీవించాడు. దాని గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలి. మా కుటుంబాన్ని ఈ సాక్ష్యం మీరు చేయాలి. మంచిది, చక్కని సాక్ష్యాలు విన్నా. ఇంకా మీ అందరూ అనేకమైన సాక్ష్యాలతో ఉన్నారు అని కూడా సమయ భావన వల్ల ఆ సమయం వీలేకపోతున్నాం, మన్నించండి. వీలైతే ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్క వారం ఆదివారం కొద్ది సమయం మనం ఇలా సాక్ష్యాలకు మనం ఇద్దాం. వచ్చినాన్ని పడుకున్నాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నది. యేసయ్యా 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 యేసయ్యా. అందరం యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవసరం చేతి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. నీ బిడ్డ నిలబెట్టుకొని మీరు చేసిన మేళ్లను హృదయపూర్వకంగా మనసారా అయ్యా స్తుతించారు, గణపరిచారు, ప్రకటించారు. అవునయ్యా, మీరు మేలు చేసే దేవుడివి. మేలు చేయక ఉండనటువంటి దేవాతి దేవుడు నాయన. నిన్ను నమ్మిన మాకు మా జీవితాల్లో మేలు చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నటువంటి దేవాతి దేవుడివి. నీ ప్రేమ క్రియలున్న ప్రేమ ప్రభా, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తుండగా అయ్యా చెప్పిన సాక్ష్యాలను బట్టి నీకు స్తుతులు. ఇంకా అనేక మంది జీవితాలు అనేకమైన కార్యాలు చేసి ఉండగా వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుండగా ఈ సమయంలో కొద్ది నిమిషాల సేపు నీ జీవవాక్యాన్ని మేము ఆలకించాలని ఆశ కలిగి ఉండగా ఈ చిట్ట చివరి గడియల్లో మాతో ఏమి మాట్లాడి మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెడతారు అట్టి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో తమ్ముడు జాన్ కొద్ది నిమిషాల సేపు మనకు వాక్య పరిచయం చేస్తారు. అందరు శతకాలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.
ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలామందికి 2024 సంవత్సరం ఒక బ్లాక్ ఇయర్, కొంతమందికి కొంత సంతోషమైనటువంటి సంవత్సరం. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు మన జీవితంలో చూపిస్తున్నటువంటి అద్భుతమైన కృపను బట్టి మనం దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. భక్తుడు అంటాడు హబక్కూకు గ్రంథంలో, నా కష్టములోను, నా బాధలోను, నా సుఖములోను నేను ప్రభువుని స్తుతిస్తాడు అంటాడు. అది నిజమైన భక్తి. కాబట్టి ప్రియమైన, నా జీవితంలో కూడా చాలా ఉన్నాయి. టైము 11:33 అయింది, చెప్పడానికి టైం లేదు. కాబట్టి మన వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా, కొద్ది మాటలు, ఒక పావు గంట మాత్రమే. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష త్రోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. ఇక్కడ నేను వివరిస్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి అతని బిడ్డల గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆ టైంలో ఇజ్రాయేలీల గురించి చెప్తున్నటువంటి మాటలు ఈ టైంలో మన గురించి, అనగా మన సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు కాదు, అది ఒక పాట. అక్కడ చూడండి, మొదటి నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. ఎవరైనా పాటలు ఎప్పుడు పాడతారు చెప్పండి? ఏదైనా సంతోషంలో ఉన్నప్పుడు పాటలు పాడతారు. కానీ ఇక్కడ ఈ ప్రభువు పాడేటటువంటి పాట, ఇది ప్రభువు పాడుతున్నటువంటి పాట. ఇది సంతోషముతో కూడినటువంటి పాట కాదు, కానీ ఇది విలాపముతో కూడినటువంటి పాట. చూద్దాం రండి. 5వ అధ్యాయము 2వ వచనం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి, ఏమండి, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టను తలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ వచనాలు కానీ మనం కానీ చూచినట్లయితే ఈ 2024 సంవత్సరం మనం ఆఖరి అరగంటలోనికి వచ్చాం. దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. కఠిన సాక్ష్యాలు విన్నాం కదా. ఈ మనిషి అసలు రేపు తెల్లవారుజాము అయితే అసలు ఎలా ఉంటుంది పరిస్థితి అన్న రోజులు కూడా చూసొచ్చారు. అసలు ఈ మనిషి లేనటువంటి ఆ గడియ అసలు ఎలా నేను భరించాలి, ఎలాగ నేను ఉండాలి, ఎలా నేను చూసుకోవాలని కఠినమైన పరిస్థితులు, ఇబ్బందుల్లో మరి దేవుడు అందరికీ, ఆ కుర్చీలో కూర్చున్న ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి నా వరకు అందరికీ దేవుడు చాలా కృప చూపించాడు. మరి ఇంత మేలు చేసినటువంటి దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తాడంటే ఫలాలను ఆశిస్తాడు. చూడండి, ఇక్కడ దేవుడు అతను ఏం చేశాడంటే సత్తువ భూమి గల కొండ మీద ద్రాక్ష తోటను ఒకటి నాటాడంట. చూడండి, ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాలు చూసారా? ఎలాంటి భూమిలో నాటాడంట అతను? అది మొండి నేల, లేకపోతే బీడు పాడినటువంటి భూమి,
లేకపోతే ఫలాలు రానటువంటి నేల కాదు అది. ఎలాంటి నేల అంటే సత్తువ భూమి గల. ఎక్కడ నాటాడు? మరలా కొండ మీద నాటాడు. ఎవరైనా వస్తారేమో, దొంగలు వస్తారేమో, ఏమండి ద్రాక్ష వనాల్ని దోచుకునేటటువంటి గుంట నక్కలు వచ్చి ఏమైనా ఆ పొలాన్ని లేకపోతే ఆ తోటని ఏమన్నా నాశనం చేస్తాయేమోనని చెప్పి దేవుడు ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత ఫలాలు రావాలని ఎంత మంచిగా దాన్ని అతను నాటాడంటే చూడండి. సత్తువ భూమిని అతను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఏ శత్రువు కూడా అక్కడికి రాకుండా ఏం చేశాడంటే కొండ మీద నాటాడంట. చూడండి, ఇంకా ఆయన దానిని బాగుగా త్రవ్వి. పొలాన్ని దున్నేటప్పుడు కొండ మీద ఎలా ఉంటుందంటే రాళ్ళు కలిగి ఉంటాయి. అలానే పెట్టి ఆయన వేసేయలేదు. దానికోసం ఆయన ఏం చేశాడంటే శ్రమ చేశాడు. ఎలా చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి దేవుని బిడ్డల్ని పంపించాడు మీ వద్దకు, చక్కటి వాక్యాన్ని మీకు అందించాడు. ప్రార్థన కూటాలను పెట్టాడు, స్వస్థత కార్యాలు మీ జీవితంలో జరిగించాడు. ఆయన చెయ్యవలసింది మొత్తం చేశాడు. ఇది చేయలేదు అంటానికి లేదు. అలాంటి కార్యాలు చేసినటువంటి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రైతు కూడా ఒక పొలాన్ని వేసేటప్పుడు మంచి సత్తువ భూమిని చూసుకొని కొండ మీద తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొండ రాళ్లను, ఏదైతే మొక్కని నాటినప్పుడు అక్కడ రాళ్ళు ఉందనుకో, వేరు కిందకు తన్నదు, చెట్టు పైకి ఎదగదు, ఫలాలు రావు. మరి ఆయన ఒక్కడు మరి ఆ ఫలాలు రావాలని చెప్పి ఆ కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు కూడా, మన్ను ఎక్కడైతే ఉంటుందో ఆ మన్నులో దాగి ఉన్నటువంటి రాళ్లను దున్ని తీసివేసి తరువాత మొక్కలు నాటిన తరువాత నీళ్లు పోసి అన్నీ చేసిన తరువాత అదేం చేసిందంట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2వ వచనం ఆఖరి భాగంలోనికి వచ్చినట్లయితే, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అదేం చేసిందంట కారు ద్రాక్షాలు కాసింది. విత్తనం మంచిది, దాన్ని నాటినటువంటి ఆ సేవకుడు లేకపోతే ఆ పనివాడు యజమానుడు దానికి కావలసింది మొత్తాన్ని ఇచ్చాడు. కానీ కాసినటువంటి ఫలాలు ఎలాంటివి? కారు ద్రాక్షాలు. అంటే తినడానికి వీలు పడనటువంటి ద్రాక్షాలు. వాటిని అమ్మితే కొనుక్కునేటటువంటి వీలు లేనటువంటి ద్రాక్షాలు. దాన్ని ఏం చేస్తారంటే రోడ్డు ప్రక్కన పడవేసి త్రొక్కు వేయడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి ద్రాక్షాలు అక్కడ ఫలాలుగా వచ్చినాయి. 2024 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని చాలా కాపాడి ఉండవచ్చు. మంచి ఆరోగ్యము ఇచ్చి ఉండవచ్చు. మంచిగా జర్నీస్లో నిజంగా నేను అనుకుంటా, నేను ఎన్ని బైక్ ప్రయాణాలు చేసినప్పుడు కొన్ని 100 కిలోమీటర్లు బైక్ మీద కూడా వెళ్ళొచ్చాను నేను. మరి నా కళ్ళ ముందే చనిపోతున్న వారిని మనం చూసినప్పుడు నిజంగా దేవుడు మనకి ఎంత కృప చూపించాడు అనిపిస్తుంది. ఏరోప్లేన్ ఎక్కితే నిన్న కాకుండా మొన్న చూసినట్లయితే సౌత్ కొరియాలో 181 మంది ప్రయాణిస్తున్నటువంటి విమానం ఒక చిన్న పక్షి ఆ యొక్క గేర్ చక్రానికి తగిలి అది కంట్రోల్ కాక కింద పడి గోడకు గుద్ది పగిలిపోయి 181 మందిలో 179 మంది చనిపోయారు. విమానంలో నీకు సేఫ్టీ లేదు. ట్రైన్లో జర్నీ చేస్తే ఒరిస్సా దగ్గర మొన్న ఘోరమైనటువంటి ఒక్క ట్రైన్కి ఒకటి గుద్దుకొని కొన్ని 100 మంది చనిపోయారు. ట్రైన్లో, బస్సుల్లో ఎక్కడా కూడా మనకి క్షేమము లేనప్పుడు దేవుడు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను, అతడు మొర్ర పెట్టగా నేను అతని ప్రార్థన. ఇంత దేవుడు ఇంత నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో అన్ని నీ ఆరోగ్యం అన్ని విషయాల్లో దేవుడు ఎంత కృప చూపిస్తే నువ్వు దేవుడి కొరకు ఏం ఫలించావు సహోదరి సహోదరుడా? నువ్వు
నేను ఇది చేశాను దేవుడి కోసం అని చెప్పగలరా ఎవరైనా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు, దేవుడి కోసం నేను ఇది చేశానయ్యా, ఈ సంఘాన్ని కొరకు నేను ఈ 2024 సంవత్సరంలో రోజుకి ఒక పావు గంట ఈ సంఘాని కోసం నేను ప్రార్థన చేశాను. అదే కదా మనం ఇవ్వాల్సినటువంటి ఫలాలు. అనారోగ్యంతో ఉన్నవారిని నేను వెళ్ళి పరామర్శించాను అని ఎవరైనా చెప్పగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. ఇక్కడ ఆయన పాడుతూ ఉన్నాడు ఒక పాట, నా ప్రియుని గురించి పాడేదను వినుడి. ఆ పాట ఎలాంటి పాట అంటే అది విలాపముతో కూడినటువంటి పాట ప్రభు అక్కడ పాడుతూ ఉన్నాడు. మన దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది, మనం ఇవ్వగలుగుతున్నామా? ఏమండి, క్రీస్తునందు దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే, నేను ఒక 20 పాయింట్లు రాసుకొని వచ్చాను. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క అరగంట వరకు చెప్పచ్చు, అంత టైం లేదు. జస్ట్ నేను పాయింట్స్ వరకు టైం అయిపోవస్తుంది కాబట్టి మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపాలి. ఏమండి, క్రీస్తునందు నీ స్థితి, జాగ్రత్తగా వినండి అమ్మా. 2024 సంవత్సరం ఒకవేళ ఈ పాయింట్స్ నీలో కానీ లేకపోతే 2025లోనైనా ప్రభువా నేను వీటినందు నేను ఫలించే విధంగా చేయమని ప్రార్థన చేద్దాం. అడుగు, క్రీస్తునందు నీ స్థితి ఎలా ఉంది? క్రీస్తునందు నీ స్థితి ఎలా ఉంది? ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, నేను ఆయన కోసం ఏదైనా చెయ్యాలి, ఏదైనా నేను చేయగలుగుతున్నానని క్రీస్తునందు నీ వ్యక్తిత్వం ఎలాగా మరి ఉంది? జ్ఞాపకం చేసుకో. ఏమైనా ఎదిగావా? ఆ విషయంలో ఏమైనా ఫలాలు పొందావా? రెండవదిగా ఏమండి, వాక్య ధ్యానము, బైబిల్ గ్రంథం పఠనమునందు నువ్వేం చేసావు 2024 సంవత్సరంలో? దేవుడు అడుగుతూ ఉన్నాడు. చదవచ్చు, ఏమండి, పుస్తకాలు చదువుతాం, అన్నీ చదువుతాం, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా నామం అంతటి కంటే నీవిచ్చినటువంటి వాక్యమును నేను గొప్ప చేసి ఉన్నాను. ఇంత మధురమైనటువంటి దేవుని వాక్యం దేవుడు మనకి అందిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్ జ్ఞానమందు ఎదిగామా? కొంతమందికి పేర్లు, అమ్మ పలానా భర్త పేరు భార్య పేరు అడిగితే కూడా తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ఎదిగాం మనం? నీకు సత్తువ భూమి కలిగినటువంటి నేలలో నీకు దేవుడు నిన్ను నాటాడు. ఏమండి, మంచి మంచి వాక్యాలు దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు, అన్నీ నీకు సమకూరుస్తూ ఉన్నాడు, చేయవలసిందంతా నీకు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు దేవుడి కొరకు ఏం ఫలించావు? ఈ రాత్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఆఖరి దినాన ఆఖరి గడియల్లో. ఏమండి, వాక్య పఠనమునందు నువ్వు ఫలించావా? ఏమండి, పరిశుద్ధత నీ మాటల యందు పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి, ప్రార్థన యందు నువ్వు అభివృద్ధి చెందావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుని యొక్క నడిపింపులో నువ్వు ఉన్నావా? దేవుని వాక్యానికి నువ్వు వినయాన్ని ఎంత మట్టికి చూపించి నువ్వు అందులో నువ్వు ఫలింపగలిగావు? సహనం ఉందా? సహనములో నువ్వు అభివృద్ధి చెందావా? 2024లో క్రమంగా చక్కగా మంచిగా మనం చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, క్రమంగా ఆదివారం ప్రార్థనకు వస్తున్నారండి? ఏ సహోదరి సహోదరుడా, ఎన్ని వారాలు మానేసావు నువ్వు చెప్పు? ప్రార్థనకి రాకుండా ఎన్ని కూర్చోబెట్టి ఒక్కొక్కడిని దేవుడు అడుగుతూ ఉంటే, నేను ఇంత చేశాను కదా, నీకు మంచి కొండ మీద తీసుకొని వెళ్ళి నీకు పొలం నాటి అక్కడ ఉన్నటువంటి గుడ్డ నక్కలు ఏది కూడా రాకుండా చుట్టూరు కంచి వేసి అక్కడ ఉన్నటువంటి రాళ్ళను తీసివేసి నీళ్లను పెట్టి ఎరువు చల్లి ఇంత కాపు కాసి ఇంత ప్రొటెక్ట్ చేస్తే నువ్వు ఏం ఫలాలు ఇచ్చావు? క్రమంగా ప్రార్థనకి సమయానికి కఠినంగా ఉన్నాయా మాటలు?
దేవుడు ఎంతకన్నా కఠినంగా అడుగుతాడండి. ఏమండి, క్రమము, నమ్మకత్వం దేవుడికి చూపిస్తున్నామా మనం? అయ్యా నువ్వు ఈ పని ఇచ్చావు, నేను నమ్మకంగా నేను చెయ్యాలి, నమ్మకత్వంలో మనం ఫలింపు కలిగి ఉన్నామా? కృతజ్ఞత. మార్కు సువార్త 1వ అధ్యాయంలో కుష్ఠరోగుల్ని 10 మంది కుష్ఠరోగులు ఉంటే 11 మంది అనుకుంటాను, ఒకరిని దేవుడు స్వస్థపరుస్తాడు. అతడు అన్యుడు. అందరినీ స్వస్థపరుస్తాడు, 10 మందిని స్వస్థపరుస్తాడు. 10 మందిని స్వస్థపరిస్తే అందులో 9 మంది ఏమో యూదులు, ఒకడేమో అన్యుడు. ఆ అన్యుడు ఏం చేస్తాడంటే, అయ్యో దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి అతడు కృతజ్ఞతగా తిరిగి వచ్చి ఆయనకి దేహమును కనపరుచుకొని, అయ్యా నువ్వు నాకు స్వస్థత ఇచ్చావా, నీకు వందనాలు అని చెప్పి అతను థ్యాంక్స్ చెప్పినప్పుడు యేసు ప్రభు అడుగుతారు, మిగిలినటువంటి 99 ఏరి? అయ్యా వారు స్వస్థత పొందారు, అటు నుంచి అటు వెళ్ళిపోయారు. కానీ కృతజ్ఞత కలిగిన వచ్చిన వాడు ఎవడు? అన్యుడొచ్చాడు. ఏమండి, ఇక్కడ చాలామంది సాక్ష్యాలు చెప్పారు, చెప్పని వాళ్ళు కూడా చాలామంది దేవుడు కార్యాలు చేశాడు. కానీ మనం ఎంత కృతజ్ఞత, అయ్యా ఈ యొక్క జీవితం నీ కృపాక్షేమమే, కృతజ్ఞత కలిగినటువంటి ఆ జీవితం మనం కలిగి ఉంటున్నామా ప్రభు పాదముల యొద్ద కూర్చొని? ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక పాయింట్ అంటే వ్యక్తిగత ఆత్మల సంపాదన. ఒక్క ఆత్మనైనా ప్రభు కోసం నువ్వు తీసుకొచ్చావు. 2024వ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నువ్వు ప్రభు యొద్దకి తీసుకొని వచ్చావా? వ్యక్తిగత ఆత్మల సంపాదనలో నువ్వు ఎలా ఉన్నావు? నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఏమండి, ముందు అసలు నువ్వు మారు మనసు పొందావా? అనుభవం ఉందా? బాప్తిసం ఉందా? ఏమండి, ప్రభు యొక్క బలలో పాలు పంపులు మనం కలిగి ఉన్నామా? ఏమండి, సంఘం పట్ల నీ వైఖరి ఎలా ఉంది? సంఘం పట్ల నీ వైఖరి. ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరందరూ కలిసి పరామర్శించి వారిని సంఘానికి తీసుకురావడం. ఏమండి, ఎవరైనా బీదలు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో వారు చూయించుకోవడానికి డబ్బులు లేనప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు సంఘం తరపున దాంట్లో నువ్వు అభివృద్ధి చెందావా? పరిచర్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? పాత్రలు కడిగే దగ్గర జాగ్రత్తగా ఉండండి, పరిచర్య చెయ్యాలి. మొన్న అన్నయ్య చెప్పంగానే ఫోటోలు పెట్టారు, చక్కగా అందరూ మంచిగా అవన్నీ క్లీన్ చేసి చక్కగా టీ తాగుతూ ఉన్నట్టు ఫోటో పెట్టారు. మంచిగా పరిచర్య చేస్తూ ఉన్నారు, చెయ్యాలి. కుర్చీల దగ్గర, పాత్రలు తవ్వే దగ్గర తన్నుకోకూడదు. నేను 2 పాత్రలు ఎక్కువ గడిగాను, నువ్వు 1 గడిగావు. ఏమండి, అది కాదు. పరిచర్య విషయంలో క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఇట్టి మనసు, ఆ మనసు మనం కలిగి ఉన్న విషయంలో మనం ఎలాగా వృద్ధి చెందాం, ఫలాలు ఎలా ఫలించాం? శ్రమ పడుతున్నావా? ప్రభువు కొరకైన శ్రమ ఏమైనా నువ్వు ఎప్పుడైనా పడ్డావా? ఏమండి, సమయం అయిపోయింది. 2వ రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావా? తర్వాత 20వ పాయింట్, పరిపూర్ణత కలిగి ఉన్నావా? యేసు ప్రభు చెప్తాడు, నేను పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సత్తువ భూమి, మంచి సంఘము, ఏమండి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి బోధలు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు సరైనటువంటి ఫలాలు కానీ ఫలించలేదనుకో, దేవుడు ఏం చేస్తాడంటే, రండి చూద్దాం 14వ వచనంలో, ఏమండి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంత చేశాను కదా. ఆయన ఏడుస్తూ, నేను చెయ్యాల్సిందంతా చేశాను, కానీ వీరు కానీ సరిగ్గా ఉండనప్పుడు దేవుడు విధించేటటువంటి శిక్ష ఏంటంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రండి చూడండి అందరూ. అందుచేతనే పాతాళం ఎలా ఉందంట, గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు.
చూడండి, ఫలించని వారు ఎలా ఉంటారంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని నోరు ఎలా తెరిచిందంట? అపరిమితముగా తెరిచిందంట. అంటే ఎంతమందినైతే అంతమందిని లాగేసుకోవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇంతగా నేను చేశాను కదా. తలాంతుల గురించి కూడా మీకు తెలుసు కదా. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి 5 ఇచ్చిన వాడి దగ్గర 5 ఆశించాడు, 2 ఇచ్చిన వాడి దగ్గర 2 ఆశించాడు, 1 ఇచ్చిన వాడి దగ్గర 1 ఆశించాడు. కానీ మనం ఏమి ప్రభువుకి ఇస్తా ఉన్నాం? ఫలాలయ్యా, నువ్వు నా చేతులు ఇది పెట్టావు, నన్ను ఈ స్థానంలో ఉంచావు, దీని కొరకు నన్ను ఏర్పాటు చేసావు, ఇది నేను ఇస్తున్నాను, 2024లో నేను ఇది ఇచ్చాను అని నువ్వు ఈ హృదయం అంతటితో నువ్వు ప్రభువు దగ్గర చెప్పగలవా? ఒకవేళ లేకపోతే, ప్రభువా, ఈ 20 పాయింట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో నేను ఫలించగలుగునట్లుగా ఒక మంచి తీర్మానం తీసుకొని 2025లో నేను ప్రవేశిస్తానని మనం ప్రభువుని అడుగుదాం. ఈ సమయాన్ని మనం సేవకులకి అప్పగిస్తున్నాం. మంచిది, తమ్ముడు చక్కని హెచ్చరికలు మనకు అందించారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలోకి వెళదాం. ఇప్పుడు సమయం 11:53. ఇంకా 7 నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు మోకాళ్ళ మీదకి రండి. కొద్ది నిమిషాలు మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దయచేసి అందరూ వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరాన్ని నూతన అనుభవాలతోటి ఎదుర్కొందాం. రోత జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేద్దాం. ఇంకా నీ జీవితం పాప బంధకాల్లో ఉందేమో, నూతన పరుచుకోలేదేమో. ఎన్నో పడిపోయిన అనుభవాలు, ఎన్నో జారిపోయిన అనుభవాలు, ఎన్నో పాపములో కూరుకుపోయిన అనుభవాలు ఉన్నా దేవుడు ప్రేమించి మరొక సంవత్సరాన్ని ఇస్తున్నారు. మన జీవితాల్లో ఇంతవరకు ఎబెనేజరుగా తోడుగా ఉండి మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన కన్నీటిలో, అయ్యా ఉపద్రవమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడై ఉండి ఇంతకాలం మనల్ని కాచి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలని చెప్పేసి ఇంతకాలం నన్ను దాచావయ్యా, ఇంతవరకు నన్ను క్షమించావు, ఇంతకాలం నన్ను కాచావు అయ్యా, ఇంతకాలం నన్ను అంగీకరించావు. ఈ సమయాన్ని, ఈ గడియను చూడాలనుకున్నవారు అయ్యో మట్టి పిల్లల కింద నలిగిపోతున్నప్పటికీ, ఏమాత్రం యోగ్యులు కానటువంటి మా జీవితానికి అయ్యా యోగ్యతనిచ్చావు, బ్రతికించావు. కేవలం నీ కృపే ప్రభువా, నీ కృప మాత్రమే నన్ను బ్రతికిస్తుంది ప్రభు అని ఆయన నామాన్ని స్తుతిద్దాం. అయ్యా నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా, నీ గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు, నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా గడిచిన 360 రోజులు నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి భద్రపరిచి మరొక అద్భుతమైనటువంటి నూతన సంవత్సర సమయాన్ని మా జీవితంలో అనుభవిస్తున్నారు. అయ్యా మీరు అనుమతిస్తున్న దానికి నీకు వందనాలు అని చెప్పేసి ప్రభువును మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, వ్యక్తిగతంగా దేవుని స్తుతిద్దాం. 12 గంటలైన వెంటనే ఒక చిన్న వచనాన్ని పాడుకొని ప్రార్థన చేసుకొని మొదటగా దేవుని వందనాలు చెప్పి నీకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత మాత్రమే మనం దేవుని స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దామండి హృదయమంతటితో. అయ్యా నువ్వు నన్ను సత్తువ భూమి కలిగినటువంటి ఆ కొండ మీద నన్ను నాటావు, కానీ నాలో సరైనటువంటి ఫలాలు లేవు. క్రీస్తునందు నా స్థితి సరిగా లేదు నా తండ్రి. బైబిల్ వాక్య పఠనమైనందు నేను సరిగా వృద్ధి చెందలేకపోయానయ్యా. 2025లో నేను సరిగా అభివృద్ధి చెందడానికి మీరు కృప చూపించండి అని అడుగుదాం ప్రభు. పరిశుద్ధత లేదు, శోధనను నేను సరిగ్గా జయించలేకపోతా ఉన్నాను. ప్రార్థన యందు నాలో పట్టు లేదు ప్రభువా.
పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. అయా సరైనటువంటి నడిపింపుతో నేను నడుచుకోలేకపోతున్నాను. అయా వినయము లేదు, సహనము లేదు, క్రమము లేదు, నమ్మకంగా నేను జీవించలేకపోయినా నన్ను క్షమించయ్యా. అయా 2025 సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా నా జీవితము కృతజ్ఞత భావములతో నేను అందులోనికి వెళ్ళడానికి మీరు నాకు సహాయము దయచేయండి, వృద్ధి చెల్లించండి. అయా మీరు ఆశించిన రీతిగా, మీరు కోరుకున్న రీతిగా నేను ఫలించలేకపోతున్నాను తండ్రి. దేవుడు నీ కొరకు నా కొరకు ఏడుస్తూ ఉన్నాడు. కలవంచండి, సమయమైంది. వ్యక్తిగతంగా మీ యొక్క ప్రార్థన అనుభవాలతోటి దేవుడి దగ్గర క్షమాపణ వేడుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందరూ అలాగే తలవంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభువును స్తుతిద్దాం. దేవా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు వందనాలయ్యా, గొప్ప దేవా నీకు వందనాలు. నా బ్రతుకును దిద్దినటువంటి దేవా నీకు వందనాలు. నన్ను బలపరిచిన దేవా నీకు వందనాలు. హృదయపూర్వకముగా నీకు వందనాలు చెప్తున్నాను. హృదయపూర్వకముగా నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యో కొన్ని నిమిషాల్లో నాకు నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాను. నాలో మంచి చూసి కాదే, నాలో నీతి చూసి కాదనయ్యా, నీకు వ్యతిరేకంగా ఈ సంవత్సరం అంతయు బ్రతికినా కూడా చిట్ట చివరి గడియలో నీ కృప చూపి, అయ్యా నాకు నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాను. నీకు వందనాలని హృదయపూర్వకంగా దేవుని స్తుతులు తెలుద్దాం. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ పడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చూద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల నాయన, నీ అత్యధికమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా 2024 సంవత్సరం మొత్తం 360 రోజులు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా ఒక నూతనమైన కానుకగా నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించాడు ప్రభా. దేవుని ఉన్నతమైన దేవునితో మెండుగా కలుగులాగా అందరూ ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభా. నేను ఫలించకపోయినా, అయ్యో నేను కౌరు ద్రాక్షాలు కాసినా కూడా, పుష్పించకపోయినా కూడా ఇంకా 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 నన్ను ప్రేమిస్తూ నాకు మరొక సంవత్సరాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా ఫలించిన ప్రతి తీగ, ప్రతి చెట్టు ఈ నూతన సంవత్సరంలో ఫలించును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నూతనమైన శక్తితో నింపండి ప్రభా, నూతనమైన అభిషేకముతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం, నూతనమైన ఫలముతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం, నూతనమైన మేలుతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. 2024 సంవత్సరం మొత్తం ఏ మేలు కోసం ఎదురు చూస్తూ అయ్యా ఒక ఒంటరిగా ఎందలార్చాను అయ్యా, అట్టి మేలుతోటి ఈ బిడ్డలు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. అయ్యా నీ ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభా, నీ కోసం నూతన పరిచబడే విధంగా నీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా సైతాను త్రక్కివేసి నీ కోసం బహుబలంగా సాగే వ్యక్తులుగా మమ్మల్ని రగిలే జ్వాలగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ వారికి రక్షణేయండి ప్రభా, మారు మనసు వారికి మారు మనసుని మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. అంత మాత్రమే కాకుండా వ్యాధితో బాధలతో ఉన్నవారిని యేసయ్య నామములో ఈ నూతన సంవత్సరం వంటి బాధల నుంచి గద్దిస్తున్నాం ప్రభా. అయ్యా ఒక దైవజనుడిగా అయ్యా అట్టి వ్యాధుల్ని యేసయ్య నామములో తొలగించమని ప్రార్థన చేస్తుండగా నూతనమైన అనుభవాలతోటి, నూతనమైన ఉద్యోగాలతోటి, నూతనమైన విద్యతోటి, నూతనమైనటువంటి కార్యాలతోటి, నూతనమైన విషయాలతోటి, నూతనమైన వ్యాపారాలతోటి, నూతనమైన ఆరోగ్యాలతోటి అయ్యా నీ సంఘాన్ని కాచి భద్రపరచి అయ్యా నీకు వందనాలు. అయ్యో మా తోటి వారు, మా ఎదుటి వారు మాకంటే యోగ్యులు, మాకంటే బలవంతులు అయ్యా మట్టి పిల్లల కింద నలిగిపోతున్నప్పటికీ అయ్యో నీ కృపతో మమ్మల్ని నింపారు, మా సంఘాన్ని నింపారు ప్రభా. అయ్యో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని చెప్పి మీరు సంపూర్ణంగా చెప్పారు కనుకని మేము బ్రతికాం, సంతోషంగా ఉన్నాం ప్రభా. అయ్యా సంఘాన్ని మరొక మారు దీవెనకరంగా దీవించమని, నూతన అనుభవాలతో నింపమని, ఫలించని ప్రతి ఒక్క చెట్టు, ఫలించని ప్రతి ఒక్క తీగ యేసు నామమున ఫలించులాగన నీ ఆత్మ సంబంధమైన కార్యాలు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ, మీ కుటుంబాలకు నూతన సంవత్సర ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. ఐ విష్ యు ఏ హ్యాపీ అండ్ బ్లెస్ న్యూ ఇయర్. దేవుడి ఈ సంవత్సరం అంతా నిండుగా దీవించి నూతనమైన ఆశ్చర్య కార్యములతో నింపి 2024 సంవత్సరం ఏ మేలు కోసం ఎదురు చూశారో ఆ మేలుతోటి మిమ్మల్ని నింపాలని మనస్ఫూర్తిగా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించినగా ఆమేన్. ఓకే, ఈ సమయంలో మీ ప్రక్క వారికి, మీ తోటి వారికి, మినిమం 4 మీరు మీ యొక్క శుభాలు తెలియచేయండి. ఆ తర్వాత మనం టీ తీసుకున్న తర్వాత నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సందేశాన్ని విన్న తర్వాత మనము ముందు కొనసాగుదాం. జాన్ వందనాలు, సునీల్ వందనాలు అన్న, వందనాలు అన్న, సహోదరులందరికీ వందనాలు. అయిపోయింది 5 నిమిషాలు. ఓకే, ఒక 5 మినిట్స్లో మనకి టీ స్నాక్స్ రెడీ అవుతాయి. ఆ 5 మినిట్స్ లోపలగా సోదరి కల్పన బ్లెస్సి వచ్చి గడిచిన కాలంలో దేవుడు చేసిన మేళ్ళ బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడుతూ దేవుని నామాన్ని వారు మహింపరుస్తుండగా మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో మీ వారికి ఎవరికైనా ఫోన్ చేసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేసుకొని శుభాలు తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నూతనమైన కృపా
ఉన్నతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా మమ్ము నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా క్రయధనముకై రుధిరము కాచితివే ఫలభరితములైన తోటగా మార్చితివే నా క్రయధనముకై రుధిరము కాచితివే ఫలవంతములైన తోటగా మార్చితివే ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైన ఎంతగా కీర్తించినా నీ రుణము తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా ఈ వశమైన ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయేను నీ వశమైన ప్రాణాత్మ దేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయేను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువా నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించినా నీ రుణము తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం మాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే మాపై చూపించిన నీ ప్రేమ
సమయంలో సోదరి నిరీష మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత ఈ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక పని చేసేది, ఆ తెల్లారుతుడు పాటలు పాడుతా దేవుడు నా మనసు గురించేవాళ్ళు. పాటలు పాడగాలని ఆశ కలిగిన వారు మీరు నైట్ ఉండేసి పాటలు పాడండి, రేపు ఉదయాన్నే యూట్యూబ్లో మీ యొక్క పాట మీరు చూసుకోండి. ఎన్ని యూట్యూబ్లో పెట్టబడతాయి కనుక మనందరం ఒకసారి నాకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళని కొన్నిసార్లు యూట్యూబ్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మొన్న ఒక వీడియోలో నేను చూసినప్పుడు బుల్లెదన్ గారు ఆ చివరి కూర్చొని వీడియో ఆమె దగ్గర పోయేసరికి ఆమె మొత్తం సరి చేసుకొని చాలా నీట్గా కూర్చొని ఉంది. అయ్యో ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు చక్కని పాటలు పాడుతూ దేవుని నామాన్ని కొద్ది నిమిషాల సేపు మనం స్తుతిద్దాం. ఈ సమయంలో సోదరి నిరీష మరొక పాట పాడుతుంది. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, నిరి గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, నిరి గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా,
ఇంకొక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనందరికి వచ్చిన పాట, అందరూ కలిసి దేవుని నామాన్ని కీర్తిద్దాం. దీనుల ఎడల కృప చూపువాడ, నీ దాసుని దాటిపోకయ్యా అనే పాట పరమార్థం ఉన్నటువంటి నూతన సంవత్సరంలో పాడుకోదగినటువంటి పాట. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. అందరం చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా మమ్ము విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా మమ్ము విడువని దేవుడవు. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరోధుల అంబులకు అప్పగించగా, నా కవచము నీవై నన్ను కాపాడి
ఒకసారి హలో చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. ఈరోజు టీ మనకు స్పాన్సర్ చేస్తున్న వారు